పరిశుద్ధ గ్రంథాలు అందరూ తెరిచి 2వ అధ్యాయంలోకి రండి. మొదటి వచనం అందరూ కలిసి చదువుకుందాం. యెహోవా సుడిగాలి చేత ఏలియాను ఆకాశమునకు ఆరోహణము చేయింపబో కాలమున ఏలియాయు ఎలీషాయు కూడి గిల్గాలు నుండి వెలుచుండగా జాగ్రత్తగా విందాం. పరిశుద్ధాత్మదేవుడు ఈరోజు మనతో సూటిగా తేటగా మాట్లాడును గాక. ఆమేన్. మంచిది. చదవబడిన వాక్యాన్ని మనం ధ్యానం చేస్తే ఈ 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయంలో ఇద్దరు వ్యక్తులు ప్రాథమికంగా మనకు కనిపిస్తున్నారు. ఒకటి ఏలియా, 2 ప్రవక్త అయిన ఎలీషా. ఇద్దరు ప్రవక్త అయిన ఏలియా, అతని శిష్యుడైన ఎలీషా. ఏలియాను తండ్రి అయిన దేవుడు పరమునకు పిలుచుకునే సందర్భం అని జాగ్రత్తగా వినండి. ఏలియాను తండ్రి అయిన దేవుడు పరమునకు కొనుక్కోబడవలసినటువంటి సమయానికి ముందు ఏలియాతో దేవుడు మాట్లాడుతూ 3 ప్రాముఖ్యమైనటువంటి అనుభవాల గుండా నీవు వెళ్ళవలసింది. జాగ్రత్తగా వినండి. ఏలియా కొనుక్కోవడానికి ముందు 3 ప్రాముఖ్యమైనటువంటి అనుభవాల గుండా వెళ్ళవలసి ఉందనేది తండ్రి చిత్తం. అది తండ్రి ప్రణాళిక. అందుకని దేవుడు ఏలియాతో మాట్లాడుతూ, ఏలియా నీవు బేతేలునకు రమ్మని మొదట పిలిచాడు. చెప్పండి, ఎక్కడికి? బేతేలునకు. ఆ తర్వాత అనుభవాన్ని చూస్తే కనుక ప్రభు తర్వాత ఏలియాతో మాట్లాడుతూ, నీవు ఇప్పుడు ఎక్కడికి రావాలి అంటే ఎరుకో. చెప్పండి, ఎక్కడికి? ఎరుకోకు రమ్మన్నాడు. ఆ తర్వాత అనుభవాన్ని మనం చూస్తే కనుక 3వదిగా ఏలియాను ప్రభు ఎక్కడికి పిలిచాడు అంటే యోర్దాను. ఈ 3 అనుభవాలు చెప్పండి. 1 బేతేలు, 2 ఎరుకో, 3 యోర్దాను. ఎక్కడ ఉన్నవారు స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఇక్కడ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 3 అనుభవాలు. ఏలియాను దేవుడు పరమునకు కొనిపోవడానికి ముందు తండ్రి చిత్తమేమై ఉన్నాయంటే ఏలియాను 3 అనుభవాల గుండా నడిపించాలని, ఆ 3 అనుభవాల్లో ఉన్నటువంటి కొన్ని ఆశీర్వాదాలను, ఆ 3 అనుభవాల్లో ఉన్నటువంటి కొన్ని శ్రేష్టమైనటువంటి సంగతులను ఏలియా తెలుసుకోవాలి. ఏలియా వాటి గురించి అనుభవించాలి. ఆ తర్వాత దేవుని చిత్త ప్రకారంగా అతను కొనుక్కోబడాలి, పరమునకు కొనుక్కోబడాలి. ఇది తండ్రి యొక్క అనాది ప్రణాళిక. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఇప్పుడు నేను ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుతాను. తండ్రి బేతేలుకు వెళ్ళమన్నది ఎవరిని? ఎవరు వెళ్ళమన్నారు? ఎవరు? ఎలీషా గారు. దేవునికి స్తోత్రం కలుగును కాక. చెప్పండి, వెళ్ళమన్నది ఎవరిని? ఏలియాను వెళ్ళమన్నాడు. తండ్రి ఎరుకోకు వెళ్ళమన్నది ఎవరిని? ఎవరిని వెళ్ళమన్నాడు? ఏలియాని వెళ్ళమన్నాడు. దేవుడు యోర్దానుకు వెళ్ళమన్నది ఎవరిని? చెప్పండి, ఎవరిని? మీరు మాట్లాడండి. దేవుని స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. మీరు మాట్లాడుతూ ఉండాలి, అట్లా కలుగుండే కాదు. పిలుచుకున్నది దేవుడు వెళ్ళమని చెప్పింది ఎవరిని అయ్యండి? ఏలియాను. వెళ్ళమన్నది ఎవరిని అంటే ఏలియాను. ఎప్పుడు వెళ్ళమన్నాడు అంటే ఏలియాను దేవుడు పరమునకు ఆరోహణానికి ముందు. చెప్పండి, ఎప్పుడు? ఆరోహణములకు, పరలోకానికి దేవుడు క్షమించాడు. ఏలియా పరలోకానికి వెళ్ళడానికి ముందు, పరమునకు వెళ్ళడానికి ముందు 3 అనుభవాల గుండా దేవుడు ఏలియాను నడిపించాడు. మొదటి అనుభవం పేరేంటంటే బేతెస్దా, 2వ అనుభవం పేరేంటంటే ఎరుకో, 3వ అనుభవం పేరేంటి చెప్పండి? యోర్దాను. పిలిచింది దేవుడు ఏలియాని, వెళ్ళమన్నది దేవుడు ఎవరిని అంటే ఏలియాని. ఏలియా దగ్గర ఒక అతను శిష్యుడికం చేస్తున్నాడు. అతని పేరు శిష్యుడైన ఎలీషా. చెప్పండి, అతని పేరేంటి? ఎలీషా. ఈ ఎలీషాతో దేవుడు మాట్లాడుతూ క్షమించాడు. ఏలియా మాట్లాడుతూ అన్నాడు, ఎలీషా
ప్రభువు నన్ను పరమునకు కొనిపోబోతున్నాడు. పరమునకు దేవుడు నన్ను కొనిపోయే ముందు ఈరోజు ప్రభు నాతో మాట్లాడాడు. ప్రభువు నన్ను బేతేలుకు వెళ్ళమన్నాడు. కాబట్టి నీవు ఇక్కడే ఉండు. నేను ప్రభువు మాట ప్రకారం నేను బేతేలుకు వెళ్ళవలసి ఉన్నది. నేను బేతేలుకు వెళతాను అని చెప్పి ఏలియా ఎలీషాతో మాట్లాడినప్పుడు ఎలీషా అంటాడు, దేవుని జీవము తోడు, నీ జీవము తోడు, నా జీవము తోడు, దేవుని జీవము తోడు, నా జీవము తోడు, నేను కూడా బేతేలునకు వస్తాను అన్నాడు. స్తోత్రం కలుగును గాక. ఇక్కడ జాగ్రత్తగా వినండి. ఎలీషా ఏమన్నాడు అంటే, దేవుని జీవము తోడు, నా జీవము తోడు, నేను కూడా నీతో బేతేలుకు వస్తాను అన్నాడు. సరే అని ఇద్దరు కలిసి బేతేలుకు వెళ్ళారు. అక్కడ పొందుకోవలసిన కొన్ని అనుభవాలు పొందుకున్న తర్వాత మరలా దేవుడు ఏలియాతో మాట్లాడుతున్నాడు. ఏలియా, నీవు యెరికోకు వెళ్ళవలసి ఉన్నది, నీవు యెరికోకు వెళ్ళు అని దేవుడు ఏలియాతో మాట్లాడితే మరలా ఏలియా ఎలీషాతో మాట్లాడుతున్నాడు. ఎలీషా, దేవుడు నన్ను యెరికోకు వెళ్ళవలంటున్నాడు, యెరికోకు నేను వెళ్ళబోతున్నాను. దేవుని మాట ప్రకారం నేను యెరికోకు వెళ్ళవలసి ఉన్నది. కాబట్టి నీవు ఇక్కడనే ఉండు అని మరలా ఏలియా ఎలీషాతో చెప్పినప్పుడు ఎలీషా మరలా అదే మాట చెప్తున్నాడు. యెహోవా జీవము తోడు, నా జీవము తోడు, నేను కూడా నీతో పాటు యెరికోకి వస్తాను అన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక్కడ జాగ్రత్తగా వినండి. మొదటిగా మాట్లాడిన అనుభవంలో మీరు గమనిస్తే గనక ఎలీషా ఏలియాతో మాట్లాడుతున్న అనుభవాన్ని మీరు గమనించండి. యెహోవా జీవము తోడు, నా జీవము తోడు, నేను కూడా వస్తాను అని మాట్లాడినప్పుడు తక్కిన శిష్యులందరూ ఉన్నారు, చుట్టుపక్కల కలిగిన మిగిలిన శిష్యులందరూ కూడా ఆ మాట విని ఎలీషాతో మాట్లాడుతున్నారు. ఎలీషా, నువ్వేం చేస్తున్నావో నీకు తెలుసా అన్నాడు. ఏంటి, ఏమైంది? అప్పుడు అన్నాడు, ఏలియా నీతో ఏం చెప్పాడు అంటే, నా దైవజనుడు ఆత్మీయ తండ్రి ఏమన్నాడు, ఆయన ఈరోజు ప్రభువు నన్ను పరమునకు కొనిపోతున్నాడు, పరమునకు కొనిపోబడవలసిన సమయం వచ్చింది, ప్రభువు నన్ను బేతేలుకు వెళ్ళమన్నాడు, నేను అక్కడికి వెళ్తున్నాను అని ఏలియా నీతో చెప్పాడు కదా. అవును చెప్పాడు. మరి ఏలియా బేతేలుకు వెళ్ళిన తర్వాత దేవుని చేత కొనిపోబడతాడు. నీకేమన్నా పిచ్చి ఉంది? నీకేమన్నా పిచ్చెక్కిందా? ఏలియాతో పాటు వెళ్తానంటావు, ఏలియాతో పాటు నడుస్తానంటావు. నీవు ఇక్కడే ఉండి ఏదో పరిచర్య చేసుకోవచ్చు కదా. ఏలియా కొనిపోబడబోతున్నాడు కదా, నీకెందుకు ఏలియాతో పాటు నడిచే పని అని శిష్యులందరూ కూడా ఎలీషాతో చెప్తే ఎలీషా ఏమన్నాడంటే, మీరు ఊరకుండుడి. హల్లెలూయా చెప్పండి. ఏమన్నాడు? మీరు ఊరకుండుడి అని చెప్పి బెతెస్దాలో ఉన్న శిష్యులతో చెప్పాడు. రెండవ అనుభవం గురించి కూడా మాట్లాడుకున్నాం కదా. ఈ రెండవ అనుభవంలో యెరికో మనకు కనబడుతూ ఉంది. ఈ యెరికోలో కూడా ఏలియా ఎలీషాతో మాట్లాడినప్పుడు ఆ శిష్యులు కూడా అదే చెప్పారు. మరలా యెరికోలో ఉన్న శిష్యులు కూడా ఎలీషాతో చెప్పాడు, ఆరోహణం అయిపోతున్నాడు కదా ఏలియా, నీవెందుకు వెళ్తున్నావు? ఎందుకు ఇంత సాహసం చేస్తున్నావు? నువ్వు ఇక్కడే ఉండొచ్చు కదా, ఇక్కడే పరిచయం చేసుకోవచ్చు కదా అని శిష్యులందరూ కూడా ఏలియాతో చెప్తే ఆ శిష్యులందరూ కూడా మాట్లాడుతున్న మాట ఏంటంటే, దేవుడు వెళ్ళమన్నది ఏలియాను కదా, దేవుడు వెళ్ళమన్నది బేతేలుకు వెళ్ళమన్నది ఏలియాను కదా, దేవుడు యెరికోకు వెళ్ళమన్నది ఏలియాను కదా, దేవుడు యోర్దానుకి వెళ్ళమన్నది ఏలియాను కదా, మరి నీవెందుకు వెళ్తున్నావు? బేతేలుకు వెళ్ళిన తర్వాత దేవుడు ఏలియాను కొనిపోతాడు కదా, యెరికోకు వెళ్ళిన తర్వాత దేవుడు ఏలియాను కొనిపోతాడు కదా, రమ్మన్నది ఏలియాను కదా, మరి నువ్వెందుకు వెళ్తున్నావు అని తక్కిన శిష్యులందరూ కూడా ఎలీషాను అడుగుతున్నారట. మరొక విషయం వాళ్ళు ఏమన్నారంటే, ఏలియా ఏమన్నా నిన్ను రమ్మన్నాడా? శిష్యుడా ఎలీషా, నేను బేతేలుకు వెళ్తున్నాను, దేవుడు నన్ను ఈరోజు బేతేలుకు రమ్మన్నాడు, కాబట్టి నీవు నాకు తోడుగా, నీవు నాతో పాటుగా రమ్మని ఏలియామని అడిగాడా? మాట్లాడరే. ఏలియా ఎలీషాని అడిగాడా? అదే ప్రశ్న వేస్తున్నారు తక్కిన శిష్యులందరూ కూడా. దేవుడు వెళ్ళమన్నది ఏలియాని,
ఒకవేళ ఏలియా ఏమన్నా, కుమారుడా, నా శిష్యుడా ఎలీషా నాతో పోడా నీవు రమ్ము అని నిన్ను పిలిచాడా? పిలవలేదు. ఏలియా నిన్ను పిలవలేదు. రెండు, తండ్రి అయిన దేవుడు కూడా నిన్ను వెళ్ళమని నీకు ఆజ్ఞ ఇవ్వలేదు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరూ చెప్పలేదు మీరు ఎందుకు వెళ్తున్నావు అని. తక్కిన శిష్యులందరూ కూడా అడిగారట ఎలీషాని. అప్పుడు ఎలీషా ఒకే మాట చెప్పాడు, మీరు ఊరకుండుడి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీరు ఊరకుండుడి. ఏలియా మాట్లాడుతున్నాడు, నువ్వెందుకయ్యా? దేవుడు నన్ను వెళ్ళమన్నాడు, దేవుడు నన్ను చేయమన్నాడు, ఆ పరిచర్య నాకు అప్పగించాడు, నన్ను వెళ్ళమన్నాడు, నీవు ఇక్కడే ఉండు. ఏలియా కూడా ఏమీ బలవంతంగా ఎలీషాని రమ్మనలేదు. బలవంతంగా కాదు, సాధారణంగా కూడా, మాట వరుస కూడా ఎలీషాని రమ్మనలేదు. ఏలియా దేవుడు నన్ను వెళ్ళమన్నాడు. ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఏలియా బేతేలుకు వెళ్ళవలసి ఉన్నది. ఆ విషయం శిష్యులందరికీ చెప్పాడా? ఎలీషా ఒకడికే చెప్పాడా? తన దగ్గర చాలామంది శిష్యులు ఉన్నారు. బేతేలుకి వెళ్తే బేతేలు దగ్గర శిష్యులు ఉన్నారు ఏలియాకి. ఎరుకో పట్టణానికి వెళితే ఎరుకోలో కూడా ఏలియాకి ఎవరున్నారు? శిష్యులు ఉన్నారు. యోర్దానుకి వెళితే యోర్దాను దగ్గర కూడా శిష్యులు ఉన్నారు. వీరందరిలో ఎవరికి చెప్పలేదు ఆయన. ఏలియా ఎవరికి చెప్పలేదు. ఎవరికి చెప్పారయ్య అంటే ఎలీషా ఒక్కడికి మాత్రమే చెప్పాడు. ఎలీషా, దేవుడు నన్ను ఈరోజు బేతేలికి వెళ్ళమన్నాడు. ఎలీషా, దేవుడు ఈరోజు నన్ను ఇరుకోకి వెళ్ళమన్నాడు. ఎలీషా, దేవుడు ఈరోజు నన్ను యోర్దానుకి వెళ్ళమన్నాడు. మీరు గమనించాలి, అందరికీ చెప్పకుండా ఏలియా ఒక్క ఎలీషాకే చెప్పాడంటే అర్థం ఏంటి? ఒక ఎలీషాకి అర్థమేం చెప్పాడంటే అర్థం ఏంటి? బుర్రున్నాడు ఎవడైనా, కాస్తో కూస్తో ఆత్మ సంబంధమైన జ్ఞానం ఉన్నవాడు ఎవరైనా గ్రహించుకోగలుగుతాడు. ఏమని? ఏలియా తనను ఇండైరెక్ట్గా రమ్మంటున్నాడు అని అర్థం చేసుకుంటాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీరు జాగ్రత్తగా వినాలి. ఏలియా ప్రత్యక్షంగా ఏమీ ఎలీషాని పిలవలేదు. అందరితో చెప్పకుండా ఎవరికి చెప్తున్నాడు అంటే ఎలీషాతో చెప్తున్నాడు. నేను ఈరోజు బేతేలుకి వెళ్తున్నాను, నేను ఈరోజు ఎరుకోకు వెళ్తున్నాను, దేవుడు ఈరోజు నన్ను యోర్దానుకి వెళ్ళమంటున్నాడని ఎలీషాకు మాత్రమే చెప్పాడు. ఆత్మజ్ఞానం కలిగిన ఎలీషా ఏం చేస్తున్నాడు అంటే, యెహోవా జీవముతోడు, నా జీవముతోడు, నేను నిన్ను విడువను. ఏలియా ఎక్కడికి వెళ్తున్నారు? ఫస్ట్ అనుభవం ఏంటి? బేతేలు కాదు, బేతేలు. రెండో అనుభవం ఏంటి? ఇరుకో. మూడో అనుభవం ఏంటి? యోర్దాను. ఎప్పుడు ప్రభువు బేతేలుకు వెళ్ళమన్నాడు? తండ్రి తనను ఆరోహణానికి ముందు, తండ్రి ఏలియాను కొనుక్కోవడానికి ముందు. మొదట బేతేలుకు రమ్మన్నాడు, తర్వాత ఎరుకోకు రమ్మన్నాడు, తర్వాత యోర్దానుకు రమ్మన్నాడు. దేవుడు ఏలియాని బేతేలుకు రమ్మన్న విషయం శిష్యులందరికీ చెప్పలేదు. ఎవరికి చెప్పాడంటే ఒక ఎలీషాకు మాత్రమే చెప్పాడు. ఈ ఎలీషా అంటాడు, యెహోవా జీవముతోడు, నా జీవముతోడు, నేను నిన్ను విడువను, నేను నీ వెనక వస్తాను, నేను బేతేలుకు వస్తాను, నేను ఎరుకోకు వస్తాను, నేను యోర్దానికి నీతో కూడా వస్తాను. యెహోవా జీవముతోడు, నా జీవముతోడు. ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా వింటారా ప్రియులారా. ఎలీషా ఏలియాతో కలిసి బేతేలుకు వెళ్ళాడు. ఎలీషా ఏలియాతో కలిసి ఎరుకోకు వెళ్ళాడు. ఎలీషా ఏలియాతో కలిసి యోర్దానుకు వెళ్ళాడు. ఈ మూడు అనుభవాల ద్వారా ఎలీషాకి నష్టం కలిగిందా, ఆశీర్వాదం కలిగిందా? మీరు మాట్లాడాలి. మేలు కలిగిందా, నష్టం కలిగిందా? మేలు కలిగింది. స్తోత్రం కలుగును గాక. ఇక నేను చెప్పాలనుకుంటున్న పాఠం ఏంటంటే, దేవుడు మనల్ని నడిపించడానికి మన ఆత్మలకు కాపరిగా నియమించిన మన దైవ సేవకుడు ఏ స్థలమునకు కొనుక్కోబడతాడో, ఏ స్థలమునకు వెళ్తాడో, ఆయనతో కలిసి
ఆయన వెళ్ళే ప్రతి చోటుకు వెళ్ళుట అది మనకు ఆశీర్వాదం. మన ఆత్మలకు కాపరిగా ఉన్న దైవజనుడు, మనల్ని నడిపించే దైవజనుడు ఏ స్థలమునకు ఆయన నడిపించబడుతూ ఉంటాడో ఆయనతో కలిసి ఆ స్థలమునకు వెళ్ళుట మనకు ఎంత మాత్రము నష్టము హాని కలిగించదు. అది మనకు ఆశీర్వాదకరమై ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన నడిపించే సేవకుడు, మన ఆత్మలకు కాపరిగా ఉన్న మన తండ్రి, ఆయన ఏ స్థలమునకు వెలుచున్నాడు, ఆయన ఏది చేస్తున్నాడు, ఒకవేళ ఆయన పిలవకపోయినా, మరలా చెప్తున్నాను, ఒకవేళ ఆయన చెప్పకపోయినా, ఒకవేళ ఆయన పిలవకపోయినా, తండ్రి నీతో మాట్లాడకపోయినా, ఆ పిలుపు నీది కాకపోయినా, బేతేలుకు వెళ్ళాలన్న పిలుపు ఏలియాది, ఎరుకోకు వెళ్ళాలన్న పిలుపు ఏలియాది, యోర్దానుకు వెళ్ళాలన్న పిలుపు ఏలియాది. పిలుపు ఎవరిది అంటే ఏలియాది. కానీ ఎలీషా అంటాడు, యెహోవా జీవము తోడు, నా జీవము తోడు, నేను నిన్ను విడువను. స్తోత్రం కలుగును గాక. నేను నిన్ను విడిచిపెట్టను, నేను నిన్ను విడువను, నేను కూడా నీతో వస్తాను, నేను కూడా నీతో నడుస్తాను, నీ వెళ్ళే చోటికి నేను వస్తాను, నీ వెళ్ళే ప్రతి చోటికి నేను వస్తాను అని చెప్పి ఎలీషా, తన శిష్యుడైన ఎలీషా ఏలియాతో మాట్లాడుతున్నాడు. జాగ్రత్తగా వినండి ప్రియులారా. మన తండ్రి, మన కాపరి, మన ఆత్మల మీద నాయకునిగా ఉన్న దైవజనుడు, మన ఆత్మీయ తండ్రి, ఆయన ఏ దర్శనం కలిగి, ఏ పిలుపు కలిగి, ఏ ఏర్పాటు కలిగి ఏ స్థలంలో నిలబడుతున్నారో, ఏ భారాన్ని మోస్తూ ఉన్నారో, ఎటువంటి పరిచర్య చేస్తూ ఉన్నారో, పిలవకపోయినా చెప్పకపోయినా ఆయన భారములో, ఆయన చేస్తున్న పరిచర్యలో, ఆయన నిలబడినటువంటి దర్శనములో మనము కూడా నిలుచుట అది మనకు ఆశీర్వాదకరమై ఉన్నది. నమ్మిన వారు ఒకసారి గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యగారు మాకు చెప్పలేదు కదా, ఎలీషాతో చెప్పాడా? చెప్పలేదు కదా. ఎలీషా నువ్వు నాతో రమ్మని అన్నాడా? అనలేదు. ఎలీషా నువ్వు నాతో బేతేలుకు రా అనలేదు. ఎలీషా నువ్వు నాతో యోర్దానుకు రా అనలేదు. ఎలీషా నువ్వు నాతో ఎరుకోకు రా అనలేదు. అనకపోయినా నా తండ్రి ఏ స్థలమందు నిలబడతాడో ఆ స్థలములో నిలబడడం నాకు దీవెన, ఆ స్థలములో నిలబడడం నాకు ఆశీర్వాదం. నా తండ్రి ఏ భారంతో ఉన్నాడో ఆ భారాన్ని పంచుకోవడం, నా తండ్రి ఏ దర్శనాన్ని కలిగి ఉన్నాడో ఆ దర్శనములో నేను కూడా పాలివాడనై ఉండాలి. అది మరణమైనా, అది మేలైనా, అది కీడైనా, ఎలాంటి పరిస్థితి అయినా కూడా నా తండ్రితో కూడా నేను ఉండాలి, నా తండ్రితో కూడా నేను అడుగులు వేయాలి. యెహోవా జీవము తోడు, నా జీవము తోడు. దైవజనుడా, నువ్వే చోట నిలుస్తావో, నువ్వెక్కడ నిలబడతావో, ఏ భారంతో పనిచేస్తావో, ఏ దర్శనంతో పనిచేస్తావో, నేను కూడా నీతో పాలివాడనై ఉంటాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందరు చెప్తున్నారు, చుట్టుపక్కల వాళ్ళందరూ చెప్తున్నారు, అది నీ దర్శనం కాదు కదా, అది నీ పిలుపు కాదు కదా, అది నీ సంకల్పం కాదు కదా. ఏలియాని దేవుడు రమ్మన్నాడు, ఏలియాని దేవుడు బేతేలుకు వెళ్ళమన్నాడు, ఏలియాని దేవుడు ఎరుకోకు వెళ్ళమన్నాడు, ఏలియాని దేవుడు యోర్దానికి వెళ్ళమన్నాడు. నీవెందుకు పోతున్నావు? అక్కడికి వెళితే నీవేమైనా పొందుకునేది ఉందా? ఏమి పొందుకునేది లేదు. అక్కడ దేవుడు ఏలియాని కొనిపోతాడని ముందుగానే చెప్పాడు కదా. బేతేల్లో కొనిపోతాడో తెలియదు, ఎరుకోలో కొనిపోతాడో తెలియదు, యోర్దానులో కొనిపోతాడో తెలియదు. కాబట్టి నువ్వెందుకు వెళ్తున్నావు అని చుట్టుపక్కల వాళ్ళందరూ ప్రశ్న వేస్తుంటే ఎలీషా ఒకే మాట చెప్తున్నాడు, మీరు ఓరకుండుడి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీరు ఓరకుండుడి. నేను ఏలియాతో కూడా కలిసి వెళ్ళవలసి ఉన్నది, నా తండ్రితో పాటు నేను నడవవలసి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నిజంగా ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి ప్రియులారా. దేవుడు మనకి నియమించినటువంటి ప్రవక్తల యొక్క ఆశీర్వాదము మన తలల మీద నిలిచి ఉండాలంటే, పరిశుద్ధుల యొక్క దీవెన, పరిశుద్ధుల యొక్క ఆశీర్వాదము మన మీద, మన కుటుంబాల మీద నిలిచి ఉండాలంటే, వారు ఏ దర్శనంతో, ఏ భారంతో, ఏ పిలుపుతో అడుగులు వేస్తున్నారో, వారు ఏ చోటికి వెళుతున్నారో వారితో కలిసి ఉంటే ఆ ఆశీర్వాదం మన తలల మీద నిలుస్తూ ఉంటుంది. నమ్మిన వారు గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నాకెందుకులే,
ఇది నా పని కాదు, ఇది నా దర్శనం కాదు, ఇది నా పిలుపు కాదు అని ఎవరైతే అనుకుంటారో జాగ్రత్తగా వినండి. ఎవరైతే పక్కకు తప్పుకుంటారో వారి మీద పరిశుద్ధుల యొక్క ఆశీర్వాదం నిలిచి ఉండలేదు. స్తోత్రం కలుగును గాక. అదే మాట మనం నిర్గమాకాండంలో 17వ అధ్యాయంలో మనం గమనిస్తే గనక మోషే యెహోషువతో మాట్లాడతాడు. ఏమని మాట్లాడతాడంటే, అమాలేకీయులు మన మీదకి యుద్ధానికి వచ్చారు కదా, నేను దేవుని కర్ర చేతబట్టుకుని కొండ శిఖరం మీద నిలబెడతాను మన కొరకు. ఏమన్నాడు మోషే? మన కొరకు మనుష్యులను ఏర్పరచి. స్తోత్రం కలుగును గాక. ఏమన్నాడు చెప్పండి, అందరి మాట చెప్పండి. మన కొరకు మనుష్యులను ఏర్పరచుకుని. ఎవరి కొరకట? మన కొరకు. ఎవరితో మాట్లాడుతున్నారు? మోషే ఎవరితో మాట్లాడుతున్నాడు? యెహోషువతో మాట్లాడుతున్నాడు. యెహోషువ అందరినీ కాదు, 20 లక్షల మంది ప్రజలు ఉన్నారు. అయితే వారిలో మన కొరకు మనుషులను నీవు ఏర్పరచుకుని. అంటే అర్థం ఏంటి అక్కడ? మన దర్శనములో పాలివాడైన వారిని, మన పిలుపులో, మన ఏర్పాటులో పాలివారైన వారిని నువ్వు సిద్ధపరచుకుని యుద్ధం చేయడానికి వెళ్ళు. అమాలేకీయులతో యుద్ధం చేయడానికి వెళ్ళు. 20 లక్షల మందితో పోవద్దు. 20 లక్షల మందితో వెళితే నీకు యుద్ధం రాదు, ఆ విజయం రాదు, అపజయమే కలుగుతుంది. ఈ 20 లక్షల మందిలో ఎవరు మన కొరకు యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నారు? ఎవరు మన దర్శనంలో, మన పిలుపులో, మన ఏర్పాటులో కలిసి మనతో పనిచేయడానికి ఇష్టపడుతున్నారు, ప్రయాసపడడానికి ఇష్టపడుతున్నారు, శ్రమ పడడానికి ఇష్టపడుతున్నారు, యుద్ధం చేయడానికి ఇష్టపడుతున్నారు, వారిని నీవు ఏర్పరచుకుని యుద్ధానికి వెళ్ళు. స్తోత్రం కలుగును గాక. 20 లక్షల మంది వద్దు. 20 లక్షల మంది మన దర్శనంలో పాలివైన వారు కాదు. 20 లక్షల మంది మన ఏర్పాటులో మనతో కలిసి అడుగులు వేసేవారు కాదు. ఉన్నది 20 లక్షల మంది అయినా, ఉన్నది 30 లక్షల మంది అయినా, వారందరూ మన పిలుపులో మనతో పాటుగా నడిచేవాళ్ళు కాదు. వాళ్ళు ఎందుకు వెంబడిస్తున్నారా అంటే, ఆకాశం నుండి కురుస్తున్న మన్నా కొరకో, దేవుడు ఇస్తారని మాట ఇచ్చిన వాగ్దాన దేశం కొరకో, లేదంటే దేవుడు వారి కొరకు చేస్తున్న అద్భుతాల కొరకు ఈ మిశ్రిత జనము ఏం చేస్తున్నారంటే వెంబడిస్తున్నారు. వీళ్ళందరూ మన దర్శనంలో పాలివారే కాదు, వీళ్ళందరూ మన పిలుపులో పాలివారైన వాళ్ళు కాదు. కాబట్టి నీవు వెళ్ళి 20 లక్షల మందిలో మన దర్శనంలో, మన ఏర్పాటులో, మన పిలుపులో పాలివారైన మనుషులను నువ్వు ఏర్పరచుకుని అమాలేకీయుల మీదకి యుద్ధానికి నీవు వెళ్ళు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏర్పాటు ఎవరి? దర్శనం ఎవరిది? యుద్ధం ఎవరిది? దేవుడు ఎవరిని చేయమన్నాడు? మోషేని చేయమన్నాడు. హల్లెలూయా. మోషే అంటున్నాడు, ఎవరితో మాట్లాడుతున్నాడు? యెహోషువతో మాట్లాడుతూ మన కొరకు. స్తోత్రం కలుగునుగా. నేను ఎందుకు చెయ్యాలి యుద్ధం అనేవారు చాలామంది ఉంటారు. హల్లెలూయా. నేను ఎందుకు ఎత్తాలి పేపర్లు, నేను ఎందుకు ఎత్తాలి గ్లాసులు, నాకేంటి పని? హల్లెలూయా. వచ్చామా, ప్రార్థనలో కూర్చున్నామా, 10 రూపాయలు కానుకేసామా, భోజనం చేసామా, వెళ్ళిపోయామా, నాకేంటి పని? అంతే కదా బాలేసన్న. నాకేంటి సంబంధం? నేను ఎందుకు పరిచర్య చేయాలి? నేను ఎందుకు పరిచర్య చేయాలి? నేను ఎందుకు గిన్నెలు కడగాలి? నేను ఎందుకు గ్లాసులు ఎత్తాలి? నేనేంటి, నా రేంజ్ ఏంటి? నేను ఎందుకు ప్లేట్లు ఎత్తాలి? ప్రార్థన అయిపోయిందా, ఆటో ఎక్కామా, ఇంటికి వచ్చామా, మంచిగా పడుకున్నామా, మరలా వదిలేసామా, పనికి వెళ్ళామా, మరలా సాయంత్రం బయలుదేరామా, వచ్చామా అన్నట్లుగా ఉండాలి మన లెక్క. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంతే కదన్నా? అట్లా ఉండాలి మన లెక్క. దేవునికి స్తోత్రం కలుగును గాక. 20 లక్షల మంది ఉన్నారు, ఉంటాకి 20 లక్షల మంది ఉన్నారు. ఆ 20 లక్షల మందిలో మోషే అన్నాడు, మన కొరకు యుద్ధం చేసేవారిని. హల్లెలూయా. ఏమన్నారు చెప్పండి? మన కొరకు యుద్ధము చేసేవారిని, మన నిమిత్తము పోరాడడానికి సిద్ధంగా ఉన్న వారిని ఏర్పరచుకో. మన పిలుపులో అడుగులు వేసేవారిని ఏర్పరచుకో. మన నిమిత్తము ఎవరైతే ప్రయాసపడడానికి, మన నిమిత్తం అంటే అక్కడ మీరు అర్థం చేసుకోవాలి, మోషే యొక్క దర్శనములో, మోషే యొక్క పిలుపులో, మోషే యొక్క ఏర్పాటులో ఎవరైతే యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నారో వారితో కలిసి నీవు యుద్ధానికి వెళ్ళాలి. స్తోత్రం కలుగును గాక. వారితో కలిసి నీవు యుద్ధానికి వెళ్ళాలి. వారిని ఏర్పరచుకో. 20 లక్షల మందిని పొలోమని తీసుకుపోవద్దు. ఆ 20 లక్షల మంది ద్వారా విజయం కలగదు. ఆ 20 లక్షల మంది ద్వారా పరిచర్య జరగదు. ఆ 20 లక్షల మంది ద్వారా దేవుని సంకల్పం నెరవేర్చబడదు. ఆ 20 లక్షల మంది నీతో పాటుగా ఉంటే విజయం నీకు రాదు. అదే చెప్తున్నాడు కదా గిద్యోను, ఈ 33,000 మందితో నేను విజయాన్ని నీకు ఇవ్వనయ్యా. వద్దు, ఈ 33,000 మంది వద్దు ప్రభువా,
మిడతల దండు వలె ఉన్నారయ్యా వాళ్ళు. మిడతల దండు వలె ఉన్న యుద్ధము యెహోవాది. దేవుని స్తోత్రం కలుగును గాక. నేను మీకు విజయం ఇస్తాను, పరాక్రమం కలిగిన బలాఢ్యుడా, నేను నీకు తోడయ్యుందును. ఈ 33,000 మంది యుద్ధానికి పనికిరారు. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఈ 33,000 మంది యుద్ధానికి పనికిరారు, వీళ్ళొద్దు. ఏం చేయమంటావు ప్రభువా? దేవుడు కొన్ని మాటలు చెప్పాడు. మొదటి అనుభవంలో 10,000 మందిని దేవుడు ఫిల్టర్ చేశాడు. రెండవ అనుభవంలో దేవుడు 9,700 మందిని దేవుడు ఎంత చేశారు కదా, ఫిల్టర్ చేశాడు. చివరాఖరికి గిద్యోను దగ్గర ఎంతమంది ఉన్నారు అంటే 300 మంది ఉన్నారు. ఎంతమంది ఉన్నారు చెప్పండి, మాట్లాడరే. ఎంతమంది ఉన్నారు? 300 మంది ఉన్నారు. పిలిపేంటి? గిద్యోని పిలిపేంటి? ఏర్పాటు ఏంటి? గిద్యోను చేయవలసిన పోరాటం ఏంటి? మిడతల దండంత సైన్యంతో గిద్యోను పోరాటం చెయ్యాలి. ఒకరితో కాదు, ఇద్దరితో కాదు, మిడతల దండు లెక్క పెట్టడానికి కూడా వీలు లేనంత సముద్రపు ఇసుక రేణువులు అంత విస్తారమైన సమూహం. కొన్ని రాజ్యాలు కలిసి ఇశ్రాయేలు ప్రజలను ఓడించడానికి వచ్చారట. వాళ్ళు ఇసుక రేణువుల వలె, మిడతల దండు వలె వచ్చారట. వారిని జయించడానికి గిద్యోనును దేవుడు ఏర్పరచుకుని ఆయనతో కలిసి, ఆయన దర్శనంలో, ఆయన ఏర్పాటులో కలిసి యుద్ధం చేయడానికి దేవుడు చివరాఖరికి మిగిలింది ఎంతమంది అయ్యంటే 300 మంది. ఆ 300 మందిని చూసి భయపడిపోయాడంట గిద్యోను. ప్రభువా, ఏంటయ్యా ఈ పరిస్థితి? అయ్యా ఏంటయ్యా ఈ సిచ్యువేషన్? వాళ్ళు చూస్తేనేమో మిడతల దండు వలె ఉన్నారు, లక్షల మంది సమూహం ఉన్నారు. నా ప్రక్కన చూస్తే ఎంతమంది ఉన్నారు? 300 మంది ఉన్నారు. నా పక్షంగా పోరాడేవారు 300 మంది ఉన్నారు. నా పక్షంగా నిలిచిన వారు 300 మంది ఉన్నారు. 300 మంది ఉన్నారు. 33,000 మంది ఉన్నారని సంతోషపడ్డాను. వారిలో కొందరిని ఫిల్టర్ చేశావు. యుద్ధం అంటే భయపడేవాడెవడు? వాడు వెనకకు వెళ్ళిపోమన్నావు. 10,000 మంది వెళ్ళిపోయారు. సరేలే, మిగిలిన 22,000 మంది ఉన్నారంటే వారిలో కూడా నువ్వు ఫిల్టర్ చేసావు. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు అంటే నా దగ్గర 300 మంది ఉన్నారు. ఈ 300 మందితో లెక్కకు ఇసుక రేణువల వలె ఉన్న, మిడతల దండు వలె ఉన్న ఆ సమూహాన్ని నేను ఎలా జయించగలను అని గిద్యోను ప్రార్థన చేస్తుంటే దేవుడు ఒకే మాట చెప్పాడు, గిద్యోను, ఈ 300 మంది చాలు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. చెప్పండి ఎవరు? ఈ 300 మంది చాలు. 33,000 మంది విస్తారమైన నీ భారంలో పాలివారయ్యే అనుభవం లేని వారు 33,000 మంది ఉన్న వేస్ట్ గిద్యోను, నీతో కలిసి అడుగులు వేసి, నీతో కలిసి పోరాడే 300 మందితో నేను నీకు జయమిస్తానన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీతో కలిసి నడిచే ఎంతమందితో? 300 మందితో నేను నీకు జయమిస్తాను, విజయం ఇస్తాను. నీవేమీ భయపడొద్దు. స్తోత్రం కలుగును గాక. అక్కడ దేవుడు కొంత స్ట్రాటజీ చెప్పాడు. దాని ప్రకారం ఆ 300 మంది గిద్యోను ఇద్దరు కలిసి యుద్ధం చేస్తే దేవుడు ఆ యుద్ధంలో విజయాన్ని ఇచ్చాడట. స్తోత్రం కలుగును గాక. ఇక్కడ కూడా చెప్పండి, ఈ మోషే చెప్పిన ప్రకారంగా తన కొరకు యుద్ధము చేయగలిగిన మనుషులను 20 లక్షల మందిలో కొంతమందిని దేవుడు ఏర్పరచుకున్నాడు. చెప్పండి ఎంతమందిని? కొంతమందిని యెహోషువ ఏర్పరచుకున్నాడు. ఆ కొంతమందితో యుద్ధం చేయడానికి వెళ్ళాడట. ఆ కొంతమంది కూడా ఏం రాదు అంటే యుద్ధం రాదు, కానీ నిలబడాలని ఆశ ఉంది మాత్రం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే వాళ్ళు ఐగుప్తులో చేసినది ఏం చేశారు? యుద్ధాలు చేయలా. వాళ్ళు ఐగుప్తులో ఏం చేశారంటే మట్టి తొక్కారు, మట్టి పిసికారు, ఇటుకలు చేశారు, ఇటుకలు కాల్చారు. బానిస బ్రతికారు ఐగుప్తులో వాళ్ళు. ఇప్పుడు ఐగుప్తుని విడిచిన తర్వాత మొట్టమొదటిగా వారికి ఎదురైన యుద్ధంలో వారికి కత్తి పట్టుకోవడం చేత కాదు, ఈట పట్టుకోవడం చేత కాదు, యుద్ధం చేయడం చేత కాదు, కానీ దేవుని కొరకు తను నడిపిస్తున్న మోషే కొరకు నిలబడాలన్న ఆశ మాత్రం గుండెల్లో దృఢంగా ఉంది. హల్లెలూయా. మమ్మల్ని నడిపిస్తున్న మా ఆత్మీయ తండ్రి, మమ్మల్ని నడిపిస్తున్న మా దైవ సేవకుని కోసం మేము చేయాలి, మేము పోరాటం చేయాలి. యుద్ధం రాదు, ఒకవేళ ప్రాణం కోల్పోవలసి వస్తుంది. యుద్ధం రాదు, కత్తి పట్టుకోవడం రాదు, ఈట పట్టుకోవడం రాదు, డాలు పట్టుకోవడం రాదు. శత్రువు వేస్తున్న అగ్ని బాణాలను ఎలా సపోర్ట్ చేసుకోవాలో కూడా తెలియదు. ఎందుకంటే ఏనాడు డాలు చేత పట్టుకున్న వాళ్ళు కాదు, ఏనాడు ఈట పట్టుకున్న వాళ్ళు కాదు, ఏనాడు గురి చూసి బాణం వేసిన వాళ్ళు కూడా కాదు.
యుద్ధ ఆయుధాలు ఎలా వాడాలో తెలియదు, ఎలా తనను తాను ప్రొటెక్షన్ చేసుకోవాలో తెలియదు. ఎందుకంటే అప్పటి వరకు వాళ్ళు ఒక బానిసగా బ్రతికారు. అప్పటి వరకు వాళ్ళు బానిస బ్రతుకు చేస్తూ మట్టిని పిసికారు, ఇటుకలు చేశారు, ఇటుకలు కాల్చారు. ఆ పని అయితే వాళ్ళు బాగా చేయగలరు. కానీ వస్తున్న మిద్యానీయులు ఎవరంటే, అమాలేకీయులు ఎవరయ్యంటే యుద్ధంలో ఆరితేరిన వాళ్ళు సైనికులు వస్తున్నారు. ఆ సైనికుల చేతుల్లో ఏమీ లేని, నేర్పరితనం ఏమీ లేని, చేతగాని వారు, ఏమీ తెలియని వారు ఒకటే ఆశతో నిలబడ్డారు. ఏంటంటే ఏదో ఒకటి మా తండ్రి కోసం మేము చెయ్యాలి, నిలబడాలి, మా ఆత్మీయ తండ్రి కొరకు నిలబడాలి, మా కాపరి కొరకు నిలబడాలి. యెహోవా జీవము తోడు, నా జీవము తోడు అని ఎలీషా పలికినట్లుగా వీళ్ళు కూడా పలికి యుద్ధము రాకపోయినా, యుద్ధము చేయడం చేత కాకపోయినా మోషే పక్షంగా, యెహోషువ పక్షంగా యుద్ధ భూమిలో నిలబడ్డారు వాళ్ళు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఆ 20 లక్షల మందితో దేవుడి విజయం లేదు, కానీ మోషే పక్షంగాను, దైవజనుడైన ప్రవక్త అయిన మోషే పక్షంగాను, యెహోషువ పక్షంగా తెగించి నిలబడిన ఆ కొద్ది మంది శేషము ద్వారా దేవుడు మొట్టమొదటిగా అమాలేకీయుల మీద దేవుడు విజయం ఇచ్చాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఇంకొంచెం బిగ్గరగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇక్కడ జాగ్రత్తగా వినండి. నా తండ్రి, దైవజనుడా, యెహోవా జీవము తోడు, నా జీవము తోడు, నేను కూడా నీతో కలిసి బేతేలుకి వస్తాను. నేను కూడా నీతో కలిసి యెరికోకు వస్తాను. నేను కూడా నీతో కలిసి ఎక్కడికి వస్తాడట? యోర్దానికి వస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. నీ దర్శనంలో, నీ భారంలో నేను కూడా పాలివాడనై ఉంటాను. ఒక మాట మాత్రమే సెలవిచ్చాడు ఎలీషా, నేను బేతేలుకి వెళ్తున్నాను. అయ్యా, నేను వస్తాను. నువ్వు వద్దు, నువ్వు ఎక్కడే ఉండు. దేవుడు వెళ్ళమన్నది నన్ను, దేవుడు పని చేయమన్నది నన్ను, దేవుడు పని అప్పగించింది నాకు. నువ్వు ఎక్కడే ఉండు, నువ్వు ఇక్కడ పని చూసుకో, నువ్వు ఇక్కడ పరిచర్య చేసుకో అని ఎలీయా అంటే, యెహోవా జీవము తోడు, నా జీవము తోడు, నేను నిన్ను విడిచిపెట్టినయ్యా. స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఏలియా దగ్గర ఎంతమంది శిష్యులు ఉన్నారు చెప్పండి? ఏలియా దగ్గర ఎంతమంది ఉన్నారు? చాలామంది ఉన్నారు, అవునా కాదా? లెక్కకు మించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏలియా దగ్గర శిష్యులకు నేర్చుకునే శిష్యులు చాలామంది ఉన్నారు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఏలియాతో కూడా బేతేలుకు వెళ్ళింది అందరూ వెళ్ళారా? వినండి, అందరూ వెళ్ళారా? వెళ్ళలేదు. ఏలియాతో కూడా కలిసి యెరికోకి అందరూ వెళ్ళారా? అందరూ వెళ్ళలేదు. ఏలియాతో కలిసి యోర్దానికి అందరూ వెళ్ళారా? అందరూ వెళ్ళలేదు. ఇప్పుడు నేను అడుగుతున్న మాట, ఏలియా మీద ఉన్నటువంటి అభిషేకముతో కూడా 2 పాళ్ళ అభిషేకాన్ని పొందుకున్న శిష్యులు అందరూ పొందుకున్నారా? ఎలీషా ఒకడే పొందుకున్నాడా? ఎలీషా ఒకడే పొందుకున్నాడు, అందరూ పొందుకున్నారా? చెప్పండి. 2 పాళ్ళ అభిషేకం ఎవరి మీద దిగొచ్చింది? 2 పాళ్ళ ఆత్మ నింపుదల ఎవరి మీద దిగొచ్చింది? మాట్లాడండి, గట్టిగా స్తోత్రం చెప్పండి ఒకసారి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి. 2 పాళ్ళ అభిషేకం ఎవరి మీద దిగొచ్చింది? 2 పాళ్ళ ఆత్మ నింపుదల ఎవరి మీదకి వచ్చింది? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ కాలంలో ఒక నాడంట, ఏలియా చేసిన అద్భుతాలు కొన్ని అయితే ఎలీషా అంతకు మించి రెట్టింపు అద్భుతాలు చేయగలిగిన అభిషేకంతో ఎలీషా నింపబడ్డాడట. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను చెప్పే విషయం ఏంటంటే, మనల్ని ఆధ్యాత్మికంగా నడిపిస్తున్న దైవజనుడు ఏ ప్రాంతానికి వెళ్తాడో, ఏ భారంతో పరిచర్య చేస్తాడో, ఏ భారంతో, ఏ దర్శనంతో ఆయన సేవా విధానాన్ని ఆయన కొనసాగిస్తూ ఉంటాడో, ఆ దర్శనంలో మనము కూడా ఆయనతో పాటు కలిసి ఉండడం, అది మనకు ఆశీర్వాదకరమై ఉన్నది. నమ్మిన వారు గట్టిగా స్తోత్రం చెప్పండి. కొంచెం స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు జాగ్రత్తగా విందాం. దేవుడు ఎక్కడెక్కడికి వెళ్ళమన్నాడు ఏలియాని? 1 బేతేలుకి, 2 యెరికోకి, 3 యోర్దానికి. ఓకే, ఈరోజు ఒక అనుభవాన్ని గురించి చెప్తాను. ప్రభువు ఏలియాను కొనిపోవడానికి ముందు ఈ 3 అనుభవాల గుండా ఎందుకు నడిపించాడు? ఏలియాను దేవుడు ఎందుకు బేతేలుకి వెళ్ళమన్నాడు? అక్కడ అతను నేర్చుకోవాల్సిన విషయాలేంటి? ఏలియాను దేవుడు ఎందుకు యెరికో వెళ్ళమన్నాడు? కొనిపోవాలనుకున్నప్పుడు ఏలియా ఉన్న చోటే కొనిపోవచ్చు కదా. ఏలియా ఏ ప్రాంతంలో నిలబడ్డాడో, ఎక్కడ నిలబడి ఉన్నాడు? దేవుడు ఒకవేళ అగ్ని రథాలతో ఏలియా చావును చూడకుండా ఆయనతో పాటుగా ఉండాలని దేవుడు ఆశపడితే,
ఏలియా ఉన్న చోటనే ఏలియాని కొనుక్కోవచ్చు కదా దేవుడు. స్తోత్రం చెప్పండి, అవునా కదా చెప్పండి. ఏలియా ఎక్కడ నిలబడ్డాడో అక్కడే కొనుక్కోవచ్చు కదా, అక్కడికి అగ్ని రథాలు రావచ్చు కదా, అక్కడికే అగ్ని రథాల మీద అగ్ని గుర్రాలు అగ్ని రథాలు కలిసి ఏలియాను కొనుక్కోవచ్చు కదా. కానీ దేవుడు కొనిపోవడానికి ముందు బేతేలుకి ఎందుకు రమ్మన్నాడు? ఏలియాను కొనుక్కోవడానికి ముందు ఎందుకు ఎరుకోకు రమ్మన్నాడు? ఏలియాను కొనుక్కోవడానికి ముందు ఎందుకు యోర్దానుకు రమ్మన్నాడు? ఎందుకు ఆ మార్గముల గుండా, ఆ అనుభవాల గుండా ప్రవక్త అయినటువంటి ఏలియాను దేవుడు నడిపించవలసి వచ్చింది. ఒక్కొక్క అనుభవాన్ని గురించి ఒక్కొక్క ఆదివారం మీతో చెప్తాను, వెనక నుంచి వెళ్తాను. ఈరోజు యోర్దాను గురించి కొన్ని అనుభవాలు మీతో చెప్తాను. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రండి, యోర్దానులో ఉన్నటువంటి కొన్ని ఆశీర్వాదాలు యెహోషువ గ్రంథంలోనికి రండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథాలు తెరిచి 3వ అధ్యాయం యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 14-15 వచనాలు చదవండి. 3వ అధ్యాయము. ఓకే. యోర్దాను దాని గట్ల మీద పొర్లి పారును. నోట్ చేసుకోండి. నిబంధన మందసమును మోయు యాజకులు. కొంచెం పైకెళ్ళు. 7వ వచనం నుండి చదువుకుంటారండి, మీకు అర్థమవుతుంది. 3వ అధ్యాయము 178వ పేజీ 3వ అధ్యాయము 7వ వచనం నుండి. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లా, నేను మోషేకు తోడై ఉండునట్లు నీకును తోడై ఉందును. ఆజ్ఞాపించుము. కాబట్టి యెహోషువ సర్వలోకనాథుని నిబంధన మందసము మీకు ముందుగా, ఆ మాట అండర్లైన్ చేసుకోండి. సర్వలోక నిబంధన మందసము మీకు ముందుగా యోర్దానును దాటబోచున్నది గనుక జీవము గల దేవుడు మీ మధ్య ఉన్నాడనియు, ఆయన నిశ్చయముగా మీ ఎదుట నుండి కానానీయులను, హిత్తీయులను, ఎఫీలను, పెరిజీలను, గెర్గాషీలను, అమోరీయులను, యోబూసీలను దీని వలన మీరు తెలుసుకుందురు. ఓకే. ఏర్పరచుకునుడి. యాజకుల అరికాళ్ళు యోర్దాను నీళ్లను ముట్టగానే యోర్దాను నీళ్లు అనగా ఎగువ నుండి పారు నీళ్లు ఆపబడి ఏకరాశిగా నిలుచును. కోతకాలమంతయు యోర్దాను దాని గట్ల మీద పొర్లి పారును. నిబంధన మందసమును మోయు యాజకులు జనులకు ముందుగా వెళ్ళగా యోర్దానును దాటుటకై జనులు తమ గుడారముల నుండి బయలుదేరిరి. అప్పుడు ఆ మందసమును మోయివారు యోర్దానులో దిగిన తరువాత మందసము మోయు యాజకుల కాళ్ళు నీటి అంచున మునగగానే పైనుండి పారు నీళ్లు బహుదూరమున సారేపతునొద్దనున్న ఆదామనుపురమునకు దగ్గరగా ఏకరాశిగా నిలిచెను. లవణ సముద్రమును అరాబా సముద్రమునకును పారునవి బొత్తుగా ఆపబడేను. స్తోత్రం కలుగును గాక. జనులు ఎరుకో ఎదుట యెహోవా నిబంధన మందసమును మోయు యాజకులు యోర్దాను మధ్య ఆరిన నేలను స్థిరముగా నిలిచిరి. జనులందరూ యోర్దాను దాటుట తుదమట్టు వరకు ఇశ్రాయేలందరూ ఆరిన నేల మీద దాటుతూ వచ్చిరి. స్తోత్రం చెప్పండి, ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తుని విడిచి
పాలు తేనెలు ప్రవహించే కానాను దేశం వరకు ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఆ ప్రయాణంలో వాళ్ళు అనేక మజిలీలు దాటారు. ఆఖరి స్థానం ఏంటంటే యోర్దానును దాటాలి. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. వారి ఎదుట ఏముంది అంటే యోర్దాను. ఆ యోర్దాను దాటగానే అవతల ఏముంది? కానాను దేశం. చెప్పండి, ఎవరుంది? కానాను దేశం. జాగ్రత్తగా వినండి. ఇశ్రాయేలు ప్రజలు 20 లక్షల మందికి పైన, 30 లక్షల మంది ప్రజలు. చెప్పలేం వాళ్ళు ఎంతమంది ఉన్నారు. జూజాయిగా 20-30 మంది అని చెప్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ పిల్లలు వాళ్ళందరూ లెక్క పెట్టడం అసాధ్యమైన విషయం కనుక 20 లక్షల మంది, 30 లక్షల మంది మీరు వేసుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఆ 20 లక్షల మంది, 30 లక్షల మంది ప్రజలు అనేకమైన మజిలీలు, అరణ్యాలు దాటుకుంటూ వచ్చారు, సముద్రాలు దాటుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఆఖరి మజిలీకి వచ్చారు. ఆఖరి మజిలీ ఏంటంటే యోర్దాను. చెప్పండి, ఏంటిది? యోర్దాను. ఈ యోర్దాను గురించి రాయబడిన మాట ఏంటంటే అది ఎగువ నుండి దిగువకు పారు నది. చెప్పండి, ఎగువ నుండి దిగువకు పారు నది. 14వ వచనం చదివితే అది కోతకాలం. ఏదన్నది? కోతకాలం. ఆ కోతకాలంలోనట ఈ ఎగువ నుండి దిగువకు పారినది గట్ల మీద పొర్లి పారును. గట్ల మీద పొర్లి పారుతుందట. అంటే దానికి వేగం ఎక్కువ. ఆ కోతకాలంలో ఎరుకో యోర్దానట ఎగువ నుండి దిగువకు పారుతుంది. దానికి రాయబడిన మరోడండి యోర్దాను అంటే మృత సముద్రం అనుకో అంటారు, మృత్యువు అంటారు. ఎందుకంటే యోర్దాను లోతైనది. చెప్పండి, ఏమంటదంట? లోతైనది, చాలా లోతైనది. యోర్దాను నది చాలా లోతైనది. అందులో పడినవాడు శవమై తేలడమే కనుక ఎంత గజి ఈతగాడైనా యోర్దానులో పడి బ్రతికిన వాడు ఈ రోజుకి చరిత్రలో లేడట. హల్లెలూయా, దేవుని స్తోత్రం చెప్పండి. దానికి వేగం ఎక్కువ. జాగ్రత్తగా, దానికి వేగం ఎక్కువ. 2, దానికి లోతు ఎక్కువ. చెప్పండి, దానికి ఏంటి? లోతు ఎక్కువ, దానికి వేగం ఎక్కువ. 3వ పాయింట్ ఏంటంటే అది ఎగువ నుండి దిగువకు పారేనది. ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలి అంటే ఈ యోర్దాను దాటాలి, దేవుని వాగ్దానం స్వతంత్రించుకోవాలి అంటే వారి ఎదుట ఉన్న ఈ సమస్య, ఎగువ నుండి దిగువకు పారుతున్న వేగవంతమైనటువంటి నీటి ప్రవాహాన్ని కలిగిన గట్ల మీద నుండి పొర్లి పారుచు ఉన్న ఎగసి గట్ల మీద నుండి పొర్లి పారుచు ఉన్న ఆ యోర్దానును దాటాలి. దాని వేగాన్ని తట్టుకుని, దాని లోతైనటువంటి ఆ ప్రవాహాన్ని తట్టుకుని యోర్దానును దాటాలి. దాటలేరు. వారి వల్ల కాదు, వారి శక్తికి మించినది కార్యం. అది బైబిల్లో ఉన్న మాట ఇక్కడ మనం అప్లై చేసుకుంటే అది వారి శక్తి వలనైనను, అది వారి బలం వలనైనను జరిగే కార్యము కాదు. దేవుని స్తోత్రం కలుగును గాక. వారికున్న సామర్థ్యాన్ని బట్టి వారు యోర్దాను దాటలేరు. వారు కలిగినటువంటి శక్తిని బట్టి, వారు కలిగినటువంటి ఈవులను బట్టి, వారు కలిగిన జ్ఞానాన్ని బట్టి యోర్దాను దాటడం అసాధ్యం. ఆ యోర్దానులో అడుగుపెట్టిన వాడు ఎవడు బ్రతకలేడు. ఎందుకంటే అది లోతైనది, అది వేగమైన నీటి ప్రవాహాన్ని కలిగినది, అది ఎదుగు నుండి దిగువకు పారే భయంకరమైన వేగాన్ని కలిగినటువంటి నది అది. కాబట్టి దానిలో సాహసించి ఎవరు అడుగులు వేయలేరు. అప్పటి వరకు వారి ప్రయాణం సాఫీగా జరిగింది. యోర్దాను దగ్గరకు వచ్చిన తర్వాత వారి ప్రయాణం ఆగిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి అర్థం కావట్లా. యెహోషువ దేవునితో ప్రార్థన చేస్తున్నాడు, దేవునికి విజ్ఞాపన చేస్తున్నాడు, ప్రభువా మమ్మల్ని ఏం చేయమని. ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, మోషేకు తోడై ఉన్నట్లుగా నేను నీకు తోడై ఉందును. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా, హల్లెలూయా. మోషేకు తోడై ఉన్నట్లుగా యెహోషువ నేను నీకు తోడై ఉందును. నువ్వు భయపడవద్దు, నువ్వేమి భయపడవద్దు, కలవరపడవద్దు, నేను నీకు తోడై ఉన్నాను. ప్రభువా ఏం చేయమంటావు? ఏం చేయాలి అంటే సర్వలోక నాథుడు అయిన ప్రభు యొక్క నిబంధన మందసాన్ని మోయో యాజకులను సిద్ధపరచుమన్నాడు ఆయన. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఈ మాట అందరు చెప్పండి, సర్వలోక నాథుని నిబంధన మందసం. అందరు మరలా చెప్పండి, సర్వలోక నాథుని యొక్క నిబంధన మందసం. ఈ నిబంధన మందసాన్ని అందరూ మోయొచ్చా అంటే అందరూ మోయకూడదు. జాగ్రత్తగా వినండి, అందరూ మోయొచ్చా? అందరూ మోయకూడదు. ఎందుకని ఈ మాట చెప్తున్నాను? మీరు 2వ సమూయేలు గ్రంథంలో మీరు చూస్తే కనుక అక్కడ ఉజ్జా అని ఒకడు చనిపోయాడు. ఆ నిబంధన మందసం పడిపోబోతుందట. పడిపోబోతుందని ఆ నిబంధన మందసాన్ని ఆదుకోవాలని దాన్ని వెళ్ళి త్వరపడి మనోడు ఏం చేశాడు అంటే దాన్ని తాకుపోయాడు. యెహోవా కోపము ఉజ్జా మీద రగులు కొనెను. అక్కడికి ఉజ్జా ఏమైపోయాడు చెప్పండి? చచ్చిపోయాడు. కారణం ఏంటి? దేవుడు కొన్ని ఆజ్ఞ ఇచ్చాడు మోషే గారికి.
ఈ నిబంధన మందసాన్ని ఎవరు పడితే వారు తాకకూడదు. ఈ నిబంధన మందసాన్ని ఎవరు పడితే వారు శుభ్రపరచకూడదు. ఆ నిబంధన మందసాన్ని ఎవరు పడితే వాళ్ళు మోయకూడదు. ఆ నిబంధన మందసాన్ని మోయడానికి, ఆ పరిశుద్ధమైన ఉపకరణాలను శుభ్రం చేయడానికి, ఆ పరిశుద్ధమైన ఉపకరణాల ద్వారా ప్రజలకు క్షేమం కలిగే పరిచర్య చేయడానికి దేవుడు ఒక గోత్రాన్ని ఎన్నిక చేసుకున్నాడు. ఆ గోత్రం పేరేంటి అంటే లేవీ గోత్రం. చెప్పండి ఎవరి? లేవీ గోత్రంలో వంశాలు ఉన్నాయి. కహాతీలో ఒక వంశం ఉంది, గెర్షోనీలో ఒక వంశం ఉంది, మెరారీలో ఒక వంశం ఉంది. గోత్రం ఏ గోత్రం చెప్పండి? లేవీ గోత్రం. ఈ లేవీ గోత్రానికి దేవుడిచ్చిన ఆజ్ఞ ఏంటంటే నేనే మీకు స్వాస్థ్యమై ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి, ఈ లోక సంబంధంగా మీకు ఏ స్వాస్థ్యం లేదు. యోర్దాను వెళ్ళిన తర్వాత మోషేతో దేవుడు చెప్పాడు ఏమన్నాయి అంటే, ఇదిగో ఈ 11 గోత్రాల వారికి స్వాస్థ్యాన్ని పంచిపెట్టు. ఇదిగో ఎక్కడి నుండి ఎక్కడ వరకు రూబేనీయుల గోత్రానికి ఇవ్వు. నువ్వు కానాను దేశం వెళ్ళిన తర్వాత ఎక్కడి నుండి అక్కడ వరకు గాతు గోత్రానికి ఇవ్వు. మనిషి అత్త గోత్రానికి ఎక్కడి నుండి ఎక్కడ వరకు స్వాస్థ్యం ఇవ్వని దేవుడు ఖండితంగా ఆజ్ఞ ఇచ్చాడు. ప్రభు అన్ని గోత్రాల విషయం చెప్పావు, మరి లేవీ గోత్రానికి చెప్పలేదేంటి? మరి లేవీ గోత్రానికి ఏ స్వాస్థ్యం ఇవ్వాలి? లేవీ గోత్రానికి ఏమి ఇవ్వాలి ప్రభువా అని అడిగితే దేవుడు ఏమని చెప్పాడండి? లేవీలకు నేనే స్వాస్థ్యం అయి ఉన్నాను. గట్టిగా స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. లేవి అంటే అర్థం ఏంటంటే ప్రతిష్ఠితుడు. అమ్మని చెప్పండి. వారి నొసటి మీద ఏముండేదంటే యెహోవాకు ప్రతిష్ఠితుడు అనే ఒక రాగి కవచం ఉండేదట. వారి నొసటి మీద ఇప్పుడు కట్టుకున్నారు కదా, స్టైల్గా రెబ్బలు కట్టుకున్నారు కదా, అట్లాగా వాళ్ళకి ఒక రాగి కవచం ఉండేది. దాని మీద ఏమని రాయబడి ఉండేదంటే ఇతడు యెహోవాకు ప్రతిష్ఠితుడు అని. అది ఎప్పుడు 365 రోజులు నొసటన కట్టుకోవాలి. అతడు యెహోవా కొరకే ప్రతిష్ఠించబడినవాడు. అతడు ప్రతిష్ఠితుడు. నిబంధన మందసం కొరకు సర్వలోక నాదుని నిబంధన మందసమును మోయడానికి దేవుడు ఎన్నుకున్నవాడు, దేవుని కొరకు ప్రతిష్ఠించుకున్నవాడు లేవీయుడు. దేవుని స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఈ సర్వలోక నాదుడు నిబంధన మందసాన్ని మోయు యాజకులను నువ్వు సిద్ధపరిచి వారి భుజముల మీద ఈ సర్వలోక నాదుని నిబంధన మందసాన్ని నీవు వారి భుజముల మీద మోపు అన్నాడు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఆ నిబంధన మందసం 3 భాగాలని చెప్పాను. 1 పెట్టె అని, 2 మూత అని, 3 కెరూబులు. స్తోత్రం కలుగును గాక. పెట్టి, మూత, కెరూబులు. ఈ మూత మీద ఏముంటుందంటే అటుపక్క ఇటుపక్క ఏకాండం చేయబడిన 2 కెరూబులు ఉంటాయి. ఆ కెరూబుల మధ్యలో ఏముంటుంది? హలో, స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. చెప్పండి, ఆ కెరూబుల మధ్యలో ఏముంటుంది? కరుణాపీఠం. ఇప్పుడు దేవుని మహిమ ఎక్కడికి దిగొస్తుంది? కరుణాపీఠం మీదకి దిగొస్తుంది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పండి. దేవుని మహిమ ఎక్కడ వితాండం ఆడుతుందంటే దేవుని మహిమ ఎక్కడికి దిగొస్తుంది? ప్రత్యక్ష గుడార పరిచర్య అంతా మీరు గమనిస్తే కనుక ప్రత్యక్ష గుడారపు పరిచర్య ఎక్కడ కూడా దేవుని మహిమ దిగడాల. బలిపీఠం దగ్గర నుంచి కానీ, బలిపీఠం దగ్గర నుంచి మీరు గంగాలం దగ్గరకు వస్తే, గంగారం దగ్గర నుంచి సన్నిధి రొట్టెల బల దగ్గరకు వస్తే, సన్నిధి రొట్టెల బల దగ్గర నుంచి దీపవృక్షం దగ్గరకు వస్తే, దీపవృక్షం దగ్గర నుండి విదోప వేదిక దగ్గరకు వస్తే కనుక ఎక్కడ దేవుని మహిమ దిగురాలేదు. కానీ దేవుని మహిమ దిగి వచ్చే స్థలము ఏదైనా ఉందంటే కనుక అది మందసము, సర్వలోక నాదుని నిబంధన మందసం మీదకి దేవుని మహిమ దిగొస్తూ ఉండేది. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. చెప్పండి చెప్పండి, ఎక్కడికి వచ్చేది? సర్వలోక నాదుని నిబంధన మందసం మీదకి దేవుని మహిమ దిగొచ్చేది. ఆ నిబంధన మందసంలో ఎక్కడ దిగొచ్చేది అంటే కరుణాపీఠం మీదకి దిగొచ్చే దేవుని మహిమ. స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. దేవుని మహిమ దిగివచ్చే ఆ నిబంధన మందసాన్ని దేవుడు ఏమంటున్నాడు అంటే ఆయన కొరకు ప్రతిష్ఠించుకున్న యాజకుల భుజము మీద నువ్వు మోపి, యాజకుల భుజం మీద నువ్వు మోపి మొదటిగా ఎవరు వెళ్ళాలి? చెప్పండి, మొదటిగా ఎవరు వెళ్ళాలి? సంఘ పెద్దలు పోవాలి, అవునా? మొదటిగా ఎవరు వెళ్ళాలి? దేవుడు అక్కడ ఏమని చెప్పాడు? మీకు ముందుగా నిబంధన మందసాన్ని అంటే దేవుని మహిమ దిగి వచ్చే నిబంధన మందసాన్ని మోయుచు ఉన్న యెహోవా కొరకు ప్రతిష్ఠించుకున్న యాజకులు మీకు ముందుగా వెళ్ళాలి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. సర్వలోక నాదుని నిబంధన మందసాన్ని మోయుచున్న యాజకులు, దేవుని మహిమను మోయుచున్న యాజకులు. మహిమ ఈజ్ ఈక్వల్ టు అభిషేకము. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా.
దేవుని అభిషేకము చేత నింపబడిన, దేవుని సన్నిధి చేత నింపబడిన, దేవుని ప్రభావము చేత నింపబడిన, దేవుని మహిమ చేత నింపబడిన సర్వలోక నాదుని నిబంధన మందసం కొరకు ప్రతిష్ఠించుకున్న ఈ యాజకులు మీకు ముందుగా వెళ్ళాలి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చెప్పండి, ఎవరు వెళ్ళాలి? సర్వలోక నాదుని నిబంధన మందసాన్ని మోయుచున్న యాజకులు మీకు ముందుగా వెళ్ళాలి. స్తోత్రం కలుగును గాక. ముందు వాళ్ళు ఉండాలి. ఆ నిబంధన మందసం కొరకు ప్రతిష్ఠించుకున్న యాజకులు. మత్తయి శుభవార్తలో ఉంటది, కొంతమంది పుట్టుకతోనే నపుంసకులయ్యారట, కొంతమంది బ్రతుకు తెరువు కొరకు నపుంసకులయ్యారట, కొంతమంది యెహోవా కొరకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సర్వలోక నిబంధన మందసాన్ని మోయడానికి నాజీరు వ్రతం కలిగిన వారు కొంతమంది ప్రతిష్ఠించుకున్నారట. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వీరి ప్రతిష్ఠిత ఎవరి కొరకై అంటే నిబంధన మందసం కొరకు. హల్లెలూయా. దేవుని మహిమ దిగివచ్చే ఆ నిబంధన మందసాన్ని మోయాలి. అందుకొరకు వీళ్ళు ప్రతిష్ఠిత చేసుకున్నారు, నాజీరు చేయబడ్డారు. లోకంలో ఉన్న ఆశలు వద్దని, కోరికలు వద్దని, లోకంలో ఉన్న ఎటువంటి అలంకరణ వద్దని వాళ్ళు ఒక మంచి ప్రతిష్ఠతలోనికి వచ్చారు. వాళ్ళు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఒక మంచి సమర్పణలోనికి వచ్చి దేవుని కొరకే తమ్మును తాము ప్రతిష్ఠిత చేసుకున్నారు, దేవుని కొరకే తమ్మును తాము సమర్పించుకున్నారు, దేవుని కొరకే వైరాగ్యం కలిగి బ్రతకడానికి సిద్ధపడిన ఆ సర్వలోక నాదుని నిబంధన సంబంధసాన్ని మోయుచున్న యాజకులు మీకు ముందుగా నడిచి వెళ్ళాలి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ యాజకులు నడిచిపోతూ వాళ్ళు ఏం చేయాలి అంటే, మీ అందరికంటే ముందు ఆ యొర్దానులు ఎవరు అడుగు పెట్టాలి? మనం పెడితే పోతాం. హలో, మనం పెడితే ఏమైపోతాం? పోతాం, మునిగిపోతాం. మరి అన్నడు తిరిగి రాని లోకానికి పరదేశులము. హల్లెలూయా. స్తోత్రం చెప్పరే, కొంచెం గట్టిగా చెప్పండి. హల్లెలూయా. నేను చేసుకోగలను, నేను దాటగలను యోర్దానంటే, హలో జాగ్రత్త. హలో, నీ శక్తి చేత, నీ బలము చేత, నీ సామర్థ్యం చేత నువ్వు జయించలేనిది యోర్దాను. నువ్వు జయించలేనిది యోర్దాను. ఇప్పటి వరకు నువ్వు జయించలేని ఏ అనుభవాలు ఉన్నాయో అవన్నీ నువ్వు జ్ఞాపకం పెట్టుకోవాలి. అవి నాకు ఒక యోర్దాను. ఇశ్రాయేలు ముందు నిలబడిన యోర్దాను అది కావచ్చు, కానీ మన ముందు నిలబడిన యోర్దాను. ఎప్పటి వరకు నువ్వు దేన్నైతే జయించలేకపోయావో, ఏ విషయంలో అయితే నువ్వు అపజయాల పాలైపోయావో, నీ శక్తి చేత, నీ సామర్థ్యం చేత, నీ జ్ఞానము చేత, నీకున్న ఆలోచన చేత, నీకున్నటువంటి ఈవుల చేత నువ్వు దేన్నైతే జయించలేకపోయావో, నీ సామర్థ్యానికి మించిందో అది నీ ఎదుట నిలబడిన యోర్దాను. అది. హల్లెలూయా. ఆ యోర్దానుని జయించడం మన శక్తి చేత అయ్యేది కాదు, మన బలము చేత అయ్యేది కాదు. మరి ఎట్లా? యోర్దాను జయించకపోతే వాగ్దానాన్ని స్వతంత్రించుకోలేం కదా. యోర్దాను జయించకపోతే పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళలేం కదా. ఈ యోర్దాను దాటకపోతే, ఈ సమస్యను దాటకపోతే, ఈ సమస్యను జయించకపోతే జయ జీవితం లేనివాడు యేసయ్యతో పాటు కూర్చోలేడు కదా. హల్లెలూయా. ప్రతి విషయాన్ని మనం జయించాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. లోకంలో అనారోగ్యాన్ని జయించాలి, అసమాధానాన్ని జయించాలి, శరీర కోరికలను జయించాలి. లోకంలో ఉన్న ప్రతి విషయం మీద జయ జీవితం కలిగిన వాడే తండ్రి సింహాసనం ప్రక్కన కూర్చోగలుగుతాడు. హల్లెలూయా. యేసయ్య చెప్పాడు ఏమని? నేను జయించి నా తండ్రితో కూడా సింహాసనం ముందు ఆసీనుడై ఉన్నాను. ఎవరైతే నావలే, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21 వచ్చినాక 3వ అధ్యాయం ప్రకటన గ్రంథం 21 వచ్చిన చదువు. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం నందు కూర్చుండి ఉన్న ప్రకారము, ఆ మాట నోట్ చేసుకోండి, జయించిన వారిని ఏం జయించాలి? ఏం జయించాలి? లోకాన్ని జయించాలి, పాపాన్ని జయించాలి, అనారోగ్యాలు జయించాలి, అసమాధానాన్ని జయించాలి. ఈ లోక సంబంధమైన ప్రతి ఈవిని, ఈ లోకాన్ని విడిచి దేవుని మహిమ కలిగిన పిలుపుతో నువ్వు ఆరోహణమయ్యే ముందు లోకంలో ఉన్న ప్రతి దాన్ని నువ్వు జయించే అనుభవంలోనికి రావాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. జయ జీవితం లేనివాడు తండ్రి కుడిపార్శ్వమున కూర్చోలేడు. తండ్రి సింహాసనం కొరకు, తండ్రి తన కొరకు సిద్ధపరిచిన సింహాసనాన్ని చేరుకోలేడు. జయ జీవితం కలిగిన వాడు, క్షమించండి, జయ జీవితం లేనివాడు పరలోకానికి చేరుకోలేడు. పిల్లారా, యేసయ్య అంటున్నాడు, నేను జయించి నా తండ్రితో కూడా సింహాసనం మందు ఆసీనుడై ఉన్నాను. యేసయ్య జయించాడు. లోకంలో ఉన్న ప్రతి ఈవిని యేసయ్య జయించాడు, ప్రతి కోరికను జయించాడు, ప్రతి ఆశను జయించాడు.
ఆ జయించడం మన శక్తి వలన అయ్యేది కాదు, మన బలముతో అయ్యేది కాదు. యేసయ్య ఈ లోకాన్ని జయించడానికి ఆత్మాభిషేకం అవసరమైంది పిల్లారా. నమ్మిన వారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యేసయ్యట పరిచర్య చేయడానికి మొదట ఆయన ఏం చేసే 40 రోజులు ఉపవాసం ఉండి ఆత్మ చేత నింపబడి, ఆ 40 రోజులు అయిపోయిన తర్వాత రైవైన మాట తెలుసా, ఆత్మ చేత యేసయ్య అరణ్యమునకు కొనుపోబడెను. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సర్వోన్నతుడైన దేవుని కుమారునికే భూమి మీద 33 సంవత్సరాలు శరీరాకారంలో బలహీనమైన ఈ శరీరంలో ఈ భూమి మీద బ్రతకడానికి, ఈ భూమిలో లోక సంబంధమైన ఆశలను జయించడానికి, ఈ లోక సంబంధమైన వాటన్నిటిని జయించడానికి దేవునికే పరిశుద్ధాత్మ నింపుదల అవసరమై ఉన్నది. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయనకి ఆ నింపుదల అవసరమై ఉన్నది. యేసయ్య కూడా తప్పలేదు. యేసయ్య కూడా ఆత్మ చేత నింపబడి లోకాన్ని జయించాడు. యేసయ్య కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడి ఆశలు జయించాడు. మన వంటి శరీరంలో ఉండి, మన వంటి బలహీనమైన శరీరంలో ఆయన ఉండి, మన వంటి ఈ పాపకృతమైన శరీరంలో ఉండి కూడా యేసయ్య ఎక్కడ కూడా పాపానికి బానిస అవ్వలేదు. పాపానితో యేసయ్య ఎక్కడ కూడా రాజీ పడలేదు ఆయన. హల్లెలూయా. కారణం ఏంటంటే పాపమును జయించగలిగిన అభిషేకంతో నింపబడ్డాడు ఆయన. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ యోర్దాను మనం జయించాలి. యోర్దానును జయించకపోతే, జయ జీవితం లేకపోతే కానాను ప్రవేశం లేదు. జయ జీవితం లేకపోతే పరలోక ప్రవేశం లేదు. నేను రక్షించబడ్డాను కదా, నాకు పరలోకంలో టికెట్ రిజర్వేషన్ అయిపోయిందంటే, హలో, రక్షణ పొందిన నీవు క్రీస్తు వంటి సంపూర్ణతలోనికి రావాలి. ఆమేన్ చెప్పండి. పరలోకం అందరికి కాదు. పరలోకం ఎవరికై అంటే క్రీస్తుని పోలిన వారికి మాత్రమే పరలోకం. ఆమేన్ చెప్పండి. మత్తయి సువార్తలో ఏమన్నాడు, మన తండ్రి సంపూర్ణుడు గనుక, పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులయ్యుండుడి. ఆమేన్. పరలోకం ఎవరి కొరకు? పరిపూర్ణుల కొరకు. స్తోత్రం చెప్పండి. పరలోకం ఎవరి కొరకు? సంపూర్ణుల కొరకు. అందరి కొరకు దేవుడు ఏమి పరలోకాన్ని సిద్ధపరచలేదు. ఆయన 2024 సంవత్సరాలుగా ఆయన పరలోకాన్ని నిర్మిస్తున్నది, పరలోకాన్ని కడుతున్నది, తన స్వహస్తాలతో కడుతున్నది. జై జీవితం లేని వారి కొరకు కాదు. ఎవరైతే దేవుని కొరకు ప్రతిష్ఠించుకుని ఆత్మ చేత నింపబడి లోకాన్ని, యోర్దానుని జయిస్తారో, లోక సంబంధమైన వాటిని జయిస్తారో, ఆకర్షణలు జయిస్తారో, జయ జీవితం కలిగిన వారికి దేవుడు సిద్ధపరుస్తున్నది సర్వోన్నతమైన పరలోక సంబంధమైన పట్టణాన్ని, నూతన సీయోనుని దేవుడు సిద్ధపరుస్తున్నాడు ఆయన. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. జయ జీవితం కావాలి. తలంపుల మీద జయం కావాలి, ఆశల మీద జయం కావాలి, ప్రవర్తన మీద జయం కావాలి. ఈ యోర్దానుని జయించాలి. యోర్దాను జయించకపోతే కానాను ప్రవేశం లేదు. ఆ యోర్దాను జయించాలంటే మనం చేయవలసిన పని ఏంటి? ఆ యోర్దాను మన శక్తి చేత మనం జయించలేం, ఓకే, కన్ఫర్మ్. ఆ యోర్దాన్ని మన బలము చేత మనం జయించలేం, కన్ఫర్మ్. మనకున్న ఈవి చేత యోర్దాన్ని మనం దాటలేం, కన్ఫర్మ్. మరి ఏం చేయాలి ఇప్పుడు? మనం చేయవలసింది ఏంటంటే, మనకు ముందుగా ఎవరిని పెట్టుకోవాలి అంటే, చెప్పండి, ఎవరిని పెట్టుకోవాలి? యెహోవా కొరకు ప్రతిష్ఠించుకున్న యాజకులను. ఆమేన్ చెప్పండి ఒకసారి. యెహోవా కొరకు ప్రతిష్ఠించుకున్న యాజకులను మనం ముందు నిలబెట్టాలి. వాళ్ళు ఏం చేస్తారంటే, దేవుని అభిషేకము చేత నింపబడిన సర్వలోక నాదుని నిబంధన మందసాన్ని మోస్తారు వాళ్ళు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వారి భుజముల మీద ఉన్న భారం ఏంటి చెప్పండి? వారి భుజముల మీద ఉన్న భారం ఏంటంటే సర్వలోక నాదుని నిబంధన మందసాన్ని మోయాలని. ఆమేన్. ఆ భారాన్ని మోపింది ఎవరయ్యంటే యెహోవాయే. దేవుడు వారి మీద ఆ భారాన్ని మోపాడు ఆయన. ఆ భారాన్ని వాళ్ళు మోస్తూ వాళ్ళు ఏం చేయాలి అంటే, యోర్దానులో వారి అరుకాలు మోపగానే, స్తోత్రం చెప్పండి, జరిగిన అద్భుతం ఏంటి? మేము చదివించాను కదా. ఆ సర్వలోక నిబంధన మందసాన్ని మోస్తూ ఉన్న యాజకులు, యెహోవా కొరకు తమను తాము ప్రతిష్ఠించుకున్న యాజకులు ఆ నిబంధన మందసాన్ని మోస్తూ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఆ యోర్దానులో అడుగు పెట్టగానే, మోపగానే వారి పాదములు అంచట యోర్దానులో మునగగానే ఎగువ నుండి పారే నది అదట వెనకకు మళ్లించబడి ఏకరాశిగా నిలిచిపోయెను. స్తోత్రం కలుగును గాక. ఇంకొంచెం గట్టిగా దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఆదాము పురం వరకు వెనుకకు పారిపోయిందట. వెనుకకు పారింది. గట్ల మీద నుండి ఎగసి పొర్లుతూ ఉన్నటువంటి ఆ యోర్దాను నది ఈ ప్రతిష్ఠిత సేవకులు ఎప్పుడైతే ఆ నిబంధన మందసాన్ని మోయుచున్నటువంటి, దేవుని మహిమ చేత నింపబడిన, దేవుని అభిషేకము చేత నింపబడినటువంటి
ఆ మందసము మోయుచున్న యాజకుల అరికాలు ఎప్పుడైతే యోర్దానును తాకగానే ఎగువ నుండి పారే నది ఏమేం చెప్పండి, వెనుకకు పారి వెనకకు మరలి వెనకకు తొలగిపోయి ఏకరాశిగా నిలిచిపోయిందట. గట్టిగా స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కొంచెం గట్టిగా స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అప్పటి వరకు వీరి శక్తితో, వీరి బలంతో వీరు సాధించలేనిది, వీరు జయించలేనిది ఎప్పుడైతే ఈ అరికాలు మోపగానే, నిబంధన మందసాన్ని మోయుచున్న యాజకుల కాళ్ళు మోపగానే దేవుని అభిషేకం మందసం మీదకి రావడం, దేవుని నింపుదల మందసం మీదకి రావడం, దేవుని మహిమ మందసం మీదకి రావడం, ఆ మందసము మోయిచున్న ఆ యాజకులు తల వెంట్రుకలు మొదలుకొని అరికాల వరకు ఆత్మచేత నింపబడడం. ఆత్మచేత జరిగిన కార్యం ఏంటంటే ఎగువ నుండి దిగువకు పారుతున్న యోర్దాను వెనకకు మళ్ళీ ఏకరాశిగా నిలిచిపోయినట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇంకొంచెం గట్టిగా స్తోత్రం చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. శక్తి చేతనైనను బలము చేతనైనను కాదు గాని ఇది యెహోవా ఆత్మ వలన మాత్రమే జరిగిన కార్యం. గట్టిగా స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నీ జీవితంలో నువ్వు జయించలేని సమస్య ఏదైనా ఉండొచ్చు. నీ జీవితంలో ఎదుటిగా నిలబడిన యోర్దాను ఏదైనా ఉండొచ్చు. నీ జీవితంలో నీ శక్తి చేత, నీ బలము చేత చేయలేని కార్యము ఆ యోర్దాను ఏదైనా కావచ్చు. దానిని నీకు జయించాలి అంటే నీకు అవసరమైనది ఏంటంటే పరిశుద్ధాత్మ అభిషేకము నీకు అవసరమై ఉన్నది. నమ్మిన వారు గట్టిగా స్తోత్రం చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే నీవు పరిశుద్ధాత్మ చేత, ఆత్మ చేత నింపబడతావో అప్పటి వరకు నీ ఎదుటిగా నిలబడి నవ్విన, నిన్ను కలవరపరిచిన, నిన్ను అసమాధానాన్ని గురి చేసిన నీ అప్పులే కానివ్వండి, నీ అనారోగ్యాలే కానివ్వండి, నీ వ్యాధి బాధలే కానివ్వండి, అప్పటి వరకు నిన్ను బెదిరించిన ఎర్ర సముద్రము, అప్పటి వరకు నిన్ను బెదిరించిన యోర్దాను సహితము నీ నిమిత్తము నీవు ఆత్మ చేత నింపబడినప్పుడు అది వెనుకకు మళ్ళీ ఏకరాశిగా నిలిచిపోతుంది. హల్లెలూయా. ఒక మాట చెప్తాను, చదవండి. యెషయా గ్రంథం 10వ అధ్యాయం 27వ వచనం. ఆ దినమున నీ భుజము మీద నుండి అతని బరువు తీసివేయబడును, నీ మెడ మీద నుండి అతని కాడి కొట్టివేయబడును. నీవు బలిసినందున ఆ కాడి విరగొట్టబడును. నమ్మిన వారు గట్టిగా స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. నీవు బలిసినందున నీ మీద ఉన్న కాడి విరగొట్టబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. జాగ్రత్తగా వినండి పిల్లరా. నీవు ఆత్మచేత నింపబడితే నీవు పొందిన అభిషేకము, మరలా చెప్తున్నాను, నీవు పొందిన అభిషేకము నీ శోధనల మీద నీకు జయమిస్తుంది. నీవు పొందిన అభిషేకము నీ అనారోగ్యాల మీద నీకు జయమిస్తుంది. నీవు పొందిన అభిషేకము నీ అపజయాల మీద నీకు జయమిస్తుంది. నీవు పొందిన అభిషేకమే నీ పక్షముగా నీ మీద మోపబడిన కాడిని విరగొడుతుంది. నమ్మిన వారి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. నేను ఏం చేయలేను ప్రభువా, నేను రిక్తుని ప్రభువా అన్ను మౌనంగా కూర్చోడే సరిపడా బ్రదర్. దేవుడు కూడా నీ పట్ల ఏమీ చేయలేడు. ఆయన ఏం చేయలేడు. ప్రభు కూడా నీ పక్షంగా ఆయన దిగొచ్చి ఏ కార్యాన్ని చేయడు. నేను మరలా చెప్తున్నాను, నీవు పొందిన అభిషేకమే నీ పక్షంగా యుద్ధం చేస్తుంది. నమ్మిన వారి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నీవు పొందుకున్న అభిషేకం, నీవు పొందుకున్న ఆత్మ నింపుదల, నీవు పొందుకున్న పరిశుద్ధాత్మ నింపుదల నీ జయ జీవితం కొరకు నీ పక్షంగా పోరాటం చేస్తుంది. హల్లెలూయా. అభిషేకం లేకపోతే, ఆత్మ నింపుదల లేకపోతే కాడి విరగొట్టబడే అనుభవం లేదు. కాడి విరగొట్టబడే అనుభవం లేదు. నువ్వు ఆత్మ చేత నింపబడినప్పుడు, నువ్వు పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు, పరిశుద్ధాత్మ అభిషేకం చేత నీవెప్పుడైతే నీ అభిషేకాన్ని పొందుకుంటావో ఆ అభిషేకము నీ పక్షంగా కార్యం చేయడం ప్రారంభిస్తుంది. హల్లెలూయా. ఒక యాజకుని దగ్గర, ఒక సేవకుని దగ్గర ఒక ఆయన శిష్యులేఖం చేస్తూ 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 పరిచర్య చేస్తూ చేస్తూ చచ్చిపోయాడు. చచ్చే ముందు చేసినది ఏంటంటే తన పిల్లలకి అప్పు మిగిలి చచ్చాడు. అప్పులు చేసి చచ్చిపోయాడు. పరిచర్య చేస్తూ అప్పులు చేసి చచ్చిపోయాడు. ఆ తర్వాత ఆ స్త్రీ తన భర్త చనిపోయిన తర్వాత ఆ ఆత్మీయ తండ్రి గారి దగ్గరకు వచ్చింది. ఆయన పేరు ఎలీషా. ఎలీషా దగ్గరకు వచ్చి అడుగుతున్నాడు, అయ్యా అప్పుల వారు మా ఇంటి మీద పడుతున్నారు,
నా తండ్రి నా భర్త చనిపోతూ నాకు స్వాస్థ్యమేమి ఇవ్వలేదు కానీ అప్పులు మిగిల్చాడు. పరిచర్య చేస్తూ సంపాదించింది ఏమీ లేదు కానీ అప్పులు మిగిల్చాడు. అతడు వెళ్ళిపోయాడు. ఇప్పుడు అప్పుల వారు వచ్చి నా ఇంటి మీద పడుతున్నారు. వాళ్ళు వచ్చి నా ఇంటి మీద పడుతూ నా ఇంట్లో నా దగ్గర ఉన్న 2 కుమారులను పట్టుకుని పోతున్నారు. వాళ్ళు బెదిరిస్తున్నారు, కలవర పెడుతున్నారు. ఇల్లంతా అప్పులే, ఇల్లంతా సమస్యలే, ఇల్లంతా కూడా గడవని పరిస్థితి సాగుతుంది. ఇద్దరు బిడ్డలు కూడా ఆయమానంగా భోజనం పెట్టలేకపోతున్నాను. కనీసం ఇల్లు సాగట్లేదు. ఒక ప్రక్క చూస్తేనేమో అప్పుల వాళ్ళు వచ్చి, ఈరోజు అప్పు కడతావా, నీ కొడుకులను పట్టుకుపోనా, అప్పు కడతావా, నీ బిడ్డలను పట్టుకుపోనా. ఆ రోజు మగవారిని తీసుకుని వెళ్ళి బానిసలుగా అమ్ముకుని డబ్బు సంపాదించుకునే వాళ్ళు. ఆ రోజు నాయత ఉంది, ఆ సాంప్రదాయం ఉంది ఆ రోజుల్లో. మగవాళ్ళని తీసుకుని వెళ్ళి వాళ్ళు కొనుక్కుని వాళ్ళ ఇంట్లో దాసులుగా వేరే ఇంట్లో అమ్ముకునే వాళ్ళు. గొప్ప ఇంట్లో ఇళ్ళ వారికి అమ్ముకునే వాళ్ళు. అప్పుల వారొచ్చి బెదిరించారు, అప్పు కడతావా, నీ కొడుకుని పట్టుకుపోనా, నీ 2 కొడుకులను పట్టుకుపోతాను, అప్పు కడతావా లేదా అని బెదిరిస్తున్నారయ్యా. మమ్మల్ని ఏం చేయమంటావు తండ్రి, నన్ను ఏం చేయమంటావు అయ్యా, నన్ను ఏం చేయమంటావు. ఎవరి దగ్గరికి వెళ్ళి జోలి పట్ల ఆమె, ఎవరి దగ్గరికి వెళ్ళి సహాయం అడగలేదు. ఆమె ఎవరి దగ్గరికి వెళ్ళింది ఏంటి, యెహోవా కొరకు తన్ను తాను ప్రతిష్ఠించుకున్న ఒక ప్రతిష్ఠితుడైన యాజకుని దగ్గరికి వెళ్ళి అడుగుతుంది. స్తోత్రం చెప్పండి. ఎలీషా దగ్గరికి వెళ్ళి అడుగుతుంది, అయ్యా నన్ను ఏం చేయమంటావు. అప్పుడు ఎలీషా అన్నాడు, సరే ఏం చేయమంటే అడుగుతున్నా కదా, ఒక మాట అడుగుతాను, సమాధానం చెప్పు అన్నాడు. సరే అడగయ్యా అంది. నీ అప్పులు తీరాలంటున్నావు, నీ బాధలు భర్త అప్పులు పాలు చేశాడంటున్నావు కదా, ఓకే రైట్. ఆ అప్పులు తీయడానికి నేను ఒక ఆలోచన చెప్తాను, దానికి ముందు అసలు నీ దగ్గర ఏముంది చెప్పు అన్నాడు. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి. ఏమన్నాడు దేవజనుడు, నీ దగ్గర ఏముంది, నీ దగ్గర ఏముంది అన్నాడు. అప్పుడు ఆ మంది, అయ్యా నా దగ్గర ఏమీ లేదు కానీ బుడ్డులో కొంచెము నూనె, స్తోత్రం కలుగునుగా. ఏమని చెప్పింది ఆమె చెప్పండి, నా దగ్గర ఏమీ లేదు కానీ, ఏమీ లేదు కానీ నా దగ్గర బుడ్డులో కొంచెము నూనె, స్తోత్రం కలుగునుగా. చాలు, నేను పని చెప్తాను చేయమన్నాడు. ఏంటో, నీ ఖాళీగా ఉన్న పాత్రలన్నీ వెళ్ళి సమకూర్చుకో, ఖాళీగా ఉన్న పాత్రలన్నీ వెళ్ళి సమకూర్చు. నీ ఇంటి ప్రక్కల చుట్టుపక్కల ఎన్ని ఖాళీ పాత్రలు సమకూరుస్తావో అన్ని ఖాళీ పాత్రలు సమకూర్చి నీ దగ్గర ఉన్న ఆ కొంచెము నూనెను ఎత్తి ఆ ఖాళీ పాత్రలో పోయాలి. హల్లెలూయా. అయ్యా దైవజనుడా, మా దగ్గర ఉన్న కొంచెము నూనె చాలు, నీ అవసరతను తీర్చడానికి, నీ అక్కరను తీర్చడానికి, నీ అప్పుల నుండి విడిపించడానికి, నీ మీద ఏలుబడి చేస్తున్న కాడి విరగొట్టబడడానికి, నువ్వు జయం పొందుకోవడానికి ఆ కొంచెము నూనె చాలు. దాన్ని ఎత్తి ఆ ఖాళీగా ఉన్న పాత్రలో పోయమన్నాడు. స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు చూడండి, ఆ నూనె అంటే దేనికి సాదృశ్యం? పరిశుద్ధాత్మ అభిషేకానికి సాదృశ్యం అయి ఉన్నది. హల్లెలూయా, గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నూనె ఈజ్ ఈక్వల్ టు అభిషేకం. నూనె అంటే పరిశుద్ధాత్మ నింపుదల. ఇక్కడ దైవజనుడైన ఎలీషా చెప్తున్నాడు, నీవు జయం పొందుకోవడానికి, అప్పుల నుండి విడిపించబడడానికి, నీ మీద ఎప్పటి వరకు భారంగా ఉన్న కాడి విరగొట్టబడడానికి నీవు పొందిన అభిషేకమే చాలు అన్నాడు ఆయన. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నువ్వు పొందుకున్న అభిషేకం చాలు, నీ దగ్గర ఉన్న ఆ కొంచెము పాలు అభిషేకం చాలు, నీ దగ్గర ఉన్న ఆ కొంచెము నూనె చాలు. ఆ కొంచెము నూనె నీ అప్పులు తీర్చడానికి నీ పక్షంగా పోరాడుతుంది. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. జై జీవితం చేయాలి అంటే ఏముండాలి చెప్పండి? పరిశుద్ధాత్మ నింపుదల ఉండాలి ప్రియులారా. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకు జై జీవితం చేయాలి? సియోనులో ఆయనతో పాటు ఉండాలంటే మనకి ఏముండాలి? జై జీవితం ఉండాలి. ఆ జై జీవితం పొందుకోవాలి అంటే అది మన శక్తి వల్ల అయ్యేది కాదు, మన బలము వల్ల అయ్యేది కాదు. అది ఎలా అవుతుంది మరి? దేవుని అభిషేకం ద్వారా, పరిశుద్ధాత్మ నింపుదల ద్వారా. ఆమేన్. ఈ మాట ఎప్పటికీ చెతకని అక్షరాలతో నీ గుండెలు రాసుకోండి. నీవు పొందిన అభిషేకమే నీ పక్షంగా పోరాడుతుంది. హల్లెలూయా. నీవు పొందిన అభిషేకమే, నా అభిషేకం కాదు. హల్లెలూయా. 120 మంది మేడగదిలో కూర్చుని ప్రార్థన చేసుకున్నప్పుడు ఒక్కరి మీదకి దిగొచ్చిందా? 12 మీద దిగొచ్చిందా? మాట్లాడరే. హలో, ఎంతమంది దిగొచ్చింది?
120 మంది మీదకి దేవుని అభిషేకం అంటే అగ్ని నాలుకల వలె విభాగించబడి ఎవరి అభిషేకం వారి మీద దిగొచ్చింది. ఆమేన్ చెప్పండి. ఎవరి అభిషేకం వారిదే. స్తోత్రం కలుగును గాక. ఎవరి నింపుదల వారిదే. దేవుడు తల్లికి జగతికి పునాది వేయబడక ముందే నీ నిమిత్తము నీ పక్షంగా పోరాటం చేయడానికి, నీవు పడుతున్న ఇబ్బందుల నుండి నిన్ను విడిపించడానికి, నీ మీద ఏలిబడి చేస్తున్న కాడి నుండి విరగొట్టడానికి దేవుడు ఆల్రెడీ నీ కొరకు ఒక అభిషేకాన్ని సిద్ధపరుచుకున్నాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. నీ అభిషేకం నీది. ఎప్పుడైతే నీవు అభిషేకం చేత నింపబడతావో, ఆత్మ చేత నింపబడతావో, నీ అభిషేకము నీ పక్షంగా పోరాడడం ప్రారంభిస్తుంది. హల్లెలూయా. నీవు ఏ బాధల్లో ఉన్నా, ఏ అనారోగ్యాల్లో ఉన్నా, ఏ అసమాధానంలో ఉన్నా, ఏ అప్పుల బాధలో ఉన్నటువంటి, ఏ అనారోగ్యాల బాధలో ఉన్నా, ఏ కలిసి రాని పరిస్థితుల్లో ఉన్నా, నీవు ఆత్మ చేత నింపబడిన క్షణాన పరిశుద్ధ ఆత్మ, నీవు పొందిన ఆత్మ, నీవు పొందుకున్న అభిషేకము నీ పక్షంగా కార్యాలు చేయడం ప్రారంభిస్తుంది. నమ్మిన వారు గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మనల్ని బలహీనపరిచే కాడులు లోకంలో చాలా ఉన్నాయి. బలహీనపరిచే కాడి చాలా ఉన్నాయి. ఆ బలహీనపరిచే ప్రతి కాడి విరగొట్టబడాలి అంటే నువ్వు ఆత్మలో బలిసిన వాడవై ఉండాలి. ఆమేన్ చెప్పండి. చెప్పండి, ఎందులో బలవాలి? ఆత్మలో నువ్వు బలిసిన వాడవై ఉండాలి. ఆమేన్. నువ్వు ఆత్మ చేత నింపబడిన వాడవై ఉండాలి. హల్లెలూయా. అందుకే దేవుడు మనకిచ్చిన మంచి వరులు 50 రోజుల ఉపవాస ప్రార్థన పండుగలు. దేవుని ఆత్మ చేత నింపబడడానికి, దేవుని అభిషేకం చేత నింపబడడానికి సర్వలోక నిబంధన మందసాన్ని మోయుచున్న యాజకులు, యెహోవా కొరకు ప్రతిష్ఠించుకున్న యాజకులు, యెహోవా కొరకు తమ్మును తాము నాజీరు చేయబడిన యాజకులు అనేక మంది, వేల మంది, అనేక వందల మంది యాజకులు ప్రపంచం నలుమూల నుండి మన దగ్గరకు వస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వారిని వెంబడిస్తేనే మనకు అభిషేకం వస్తుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎట్లా గారు అభిషేకం? ఇంట్లో కూర్చుంటే రాదు బ్రదర్. హలో, ఇంట్లో కూర్చుంటే రాదు. నువ్వు ఇంట్లో కూర్చుంటే యోర్దాను నీ కొరకు పాయలవదు. నువ్వు ఇంట్లో కూర్చుంటే, నీ ఊర్లో తిరుగుతూ ఉంటే, నీ పనిలో నువ్వు నిమగ్నమై ఉంటే కనుక నీ కొరకు సిద్ధపరచబడిన అభిషేకం రాదు. మరలా చెప్తున్నాను, పరిశుద్ధులను వెంబడించాలి. ఆమేన్ చెప్పండి. పరిశుద్ధులను వెంబడించాలి. ఆధ్యాత్మికంగా నువ్వు నడిపిస్తున్న నాయకుడిని నువ్వు ఎప్పుడైతే వెంబడించే అనుభవం కలిగి ఉంటావో అప్పుడు దేవుడు నీ మీదకి 2 అంతల అభిషేకాన్ని నింపుతాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అదే క్రమం చెప్తున్నాడు ఇక్కడ. మొదట సర్వలోక నాదుని నిబంధన మందస్సు మోయుచున్న యాజకులు సాగాలి, వాళ్ళు వెళ్ళి మునగాలి అని దేవుడు చెప్పలేదు. వారిని మీరేం చేయాలి? వెంబడించాలి. హల్లెలూయా. ఉందా మాట బైబిల్లో? ఉందా లేదా? మనం చదువుకున్న మాటలో వారిని మీరు ఏం చేయాలి చెప్పండి? వెంబడించాలి. వారు ఏ స్థలానికి వెళ్తున్నారో, వారి బేతేలకు వెళ్తున్నారా, వారు ఎరుకోకు వెళ్తున్నారా, వారు యోర్దానుకు వెళ్తున్నారా, వారు ఏ స్థలానికి వెళితే వారిని మీరేం చేయాలి చెప్పండి? వెంబడించినప్పుడు నీ కొరకు దేవుడు నియమించిన అభిషేకం నీ తలల మీదకి దిగొస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పిలుపు నాది కాదు, ఏర్పాటు నాది కాదు. నేనెందుకు పోవాలి, నేనెందుకు వెళ్ళాలి అనుకోలేదు ఎలీషా. అనుకున్న శిష్యులందరూ అలాగే మిగిలిపోయారు. కానీ వెంబడించిన ఎలీషా మాత్రం 2 పాల ఆత్మతో నింపబడ్డాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వెంబడించిన ఎలీషా, దైవజనుడిని వెంబడించిన ఎలీషా, దైవజనుడు ఎక్కడుంటాడో ఆ ప్రాంతానికి వెళ్ళిన ఎలీషా, ఆయన ఏ భారంతో ఉన్నాడో ఆ భారంలో పాలు పొందిన ఎలీషా 2 అంతల ఆత్మ చేత నింపబడ్డాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎలీషా ఎక్కడికి వెళితే అక్కడ అద్భుతం. ఏలియా చచ్చిన వారిని బ్రతికించిన ఒక్కడైతే ఎలీషా కూడా ఒకరిని కాదు, 2 ముగ్గురిని కూడా, 2 చచ్చిన వారిని బ్రతికించాడు. స్తోత్రం కలుగును గాక. ఎక్కడయ్యారు? మనం చదువుతా కదా, భక్తి కలిగిన ఒక స్త్రీ, గనురాలైన ఒక స్త్రీ. ఆ గనురాలైన స్త్రీ కుమారుడు చనిపోయాడు. ఆ సందర్భం అంతా మీకు తెలుసు కదా. ఆ గనురాలు గొడ్రాలట. గనురాలు తన ఇంటికి వస్తూ పోతూ ఉన్న దైవజనుడు భక్తి కలిగిన వాడని ఎరిగి తన ఇంటి మీద ఒక నివాసాన్ని ఏర్పాటు చేసి ఆయన ఉండడానికి ఒక ఒక మంచాన్ని వేసిందట. చదువుకోవడానికి ఒక పట్టిని పెట్టిందట. వెలుగు ఇవ్వడానికి ఒక దీపాన్ని పెట్టుకుందట. ప్రేమించింది. ఆ తర్వాత దైవజనుడు తను గొడ్రాలని శిష్యుని ద్వారా తెలుసుకుని అతని కొరకు ఆమె కొరకు ప్రార్థన చేస్తే ఆమె గర్భవతి అయి కుమారుని కంది. ఆ తర్వాత కొంతకాలమైన తర్వాత ఆ కుమారునికి మరణకరమైన ఒక రోగం వచ్చి అతడు చచ్చిపోయాడు. వాస్తవికంగా బైబిల్ చెప్తుంది, చనిపోయాడు. చనిపోయిన తర్వాత తల్లి ఏం చేస్తుంది అంటే, ఆ తల్లి ఆ కుమారుని తీసుకుని వెళ్ళి
యాజకుని ఇంట్లో ఆ పైన ఉన్న గుడారంలో పైన ఉన్న ఆ యాజకుని నివాసం చేస్తున్న దగ్గర ఆ కుమారుని పెట్టి పరిగెత్తుకుంటా దైవ సేవకుని దగ్గరికి వెళ్ళింది. స్తోత్రం కలుగును గాక. ఇది మొత్తం చెప్పడానికి నా ఉద్దేశం కాదు. ఎలీషా దగ్గరికి వెళ్ళింది. విషయం తెలుసుకున్న ఎలీషా మరలా వచ్చాడు, అతని దగ్గరకు వచ్చాడు, ఆ కుమారుని దగ్గరకు వచ్చాడు. అతని నోట్లో నోరు పెట్టి ఏళ్ళు ఆయన చేతుల మీద చేయి వేసి ప్రార్థన చేసినప్పుడట ఆ మరలా చచ్చిపోయిన మాట మరలా ఏమయ్యాడు, తిరిగి జీవింపగలిగాడు. స్తోత్రం కలుగును గాక. తర్వాత ఎలీషా చనిపోయాడు. ఎలీషా గారు చనిపోయిన తర్వాత సమాధి చేయబడ్డాడు. సమాధి చేయబడిన తర్వాత ఒకరోజు ఇశ్రాయేలుకి ఫిలిస్తీయులకి యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో ఇశ్రాయేల్లో కూడా చనిపోయాడు. చనిపోయిన అతనిని పాతి పెట్టాలి, అలాగే వదిలిపెట్టకూడదు కదా. క్రైస్తవ సాంప్రదాయం ప్రకారం చనిపోయిన వాడిని ఏం చేయాలి, పాతి పెట్టాలి, సాయంత్రం లోపు పాతి పెట్టాలి. ఇప్పుడు చనిపోయిన వీడిని పాతి పెట్టాలి. వీళ్ళు ఎక్కడున్నారు, యుద్ధ భూమిలో ఉన్నారు, యుద్ధం జరుగుతుంది, ముమ్మరంగా యుద్ధం జరుగుతుంది. ఈ కుమారుని తీసుకుని చనిపోయిన వాడిని తీసుకువెళ్ళి ఇంటి దగ్గర అప్పగించలేదు, ఇంకా యుద్ధం ఎన్ని రోజులు జరిగితే తెలియదు కాబట్టి వెంటనే ఎక్కడో ఒక చోట పాతి పెట్టాలి అనుకుని వెంటనే ఒక స్థలాన్ని చూసుకుని అక్కడ సమాధి తవ్వారట. ఆ సమాధి తవ్వి అందులో మన చనిపోయిన అతన్ని పెడితే అతడు మరలా తిరిగి బ్రతికాడట. ఎలా బ్రతికాడు ఆలోచన చేస్తే అంతకు ముందు ఆ సమాధిలో ఎవరు పెట్టబడ్డారు అంటే 2 పాల అభిషేకం కలిగిన దైవజనుడైన ఎలీషా. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఎలీషా చనిపోయాడు కానీ అతని ఎముకలలో ఆయన పొందుకున్న అభిషేకం రగల్చబడుతూనే ఉంది. ఆమేన్. హల్లెలూయా. మనకి చావుంది, మనం పొందుకున్న అభిషేకానికి చావు లేదు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ శరీరంగా బాహ్య సంబంధమైన ఈ శరీరం ఎప్పుడుకో ఒకసారి చచ్చిపోతావు, మట్టికి మన్నుగా కలిసిపోద్ది. కానీ భూమి మీద నువ్వు బ్రతికిన రోజుల్లో దేవుని చేత నువ్వు నింపబడిన అభిషేకానికి చావు లేదు. అభిషేకం ఎన్నడూ చావదు. ఆమేన్ చెప్పండి. ఆమేన్ చెప్పండి. గట్టిగా స్తోత్రం చెప్పండి. అభిషేకం ఎన్నడూ సావదు, అభిషేకం ఎన్నడూ నశించదు. నువ్వు చనిపోయిన నీ ఎముకలలో అగ్ని కణము వలె మండేది తెలుసా, పరిశుద్ధాత్మ నింపుదల. హల్లెలూయా. ఆత్మ చేత నింపబడిన ఎలీషా చనిపోయి కూడా అనేక మందిని బ్రతికించగలిగాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏలియా చేసిన అద్భుతాలు ఒకటైతే, ఏలియా చేసిన అద్భుతాలు కొన్నైతే, ఎలీషా చేసిన అద్భుతాలు అనేకమైన అద్భుతాలు. ఏలియా కంటే 2 అంతల అద్భుతాలు ఎవరు చేశారు, దైవజనుడైన ఎలీషా. స్తోత్రం కలుగును గాక. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎలా చేయగలిగాడు, అతను పొందుకున్న అభిషేకం ఎలా పొందుకున్నాడు, ఎలీషా ఎలా అభిషేకాన్ని పొందుకున్నాడు, ఎలీషా 2 పాల ఆత్మ నింపుదల ఎలా పొందుకోగలిగాడు. ఒకటే, తన ఆత్మీయ తండ్రిని దైవ సేవకుణ్ణి నమ్మకంగా వెంబడించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. గట్టిగా స్తోత్రం చెప్పండి. నమ్మకంగా ఏ స్థలంలో నిలబడితే అక్కడ, బేతేలులో నిలబడితే బేతేల్లో నిలబడ్డాడు, యెరికోలో నిలబడితే యెరికోలో నిలబడ్డాడు, యొర్దానులో నిలబడితే యొర్దానులో నిలబడ్డాడు. మరణమైన జీవమైన ప్రభువా తండ్రి, నిన్ను నన్ను ఏది కూడా వేరు చేయలేదు. యొర్దానికి వెళ్తున్నాను, అది మరణం, అయినా వస్తానయ్యా. యెరికోకు వెళుతున్నాను, అది శాపగ్రస్తమైనది, అయినా నీతో వస్తానయ్యా. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆశీర్వాదాలు ఉంటేనే వెంబడించడం కాదు. హలో, ఆశీర్వాదాలు వస్తేనే వెంబడించడం కాదు, మరణమైన జీవమైన. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పరిశుద్ధులను, ఆత్మచేత నింపబడిన పరిశుద్ధులను, యెహోవా కొరకు ప్రతిష్ఠించుకున్న సేవకులను, నిబంధన మందసాన్ని, దేవుని మహిమ దిగివచ్చే నిబంధన మందసాన్ని మోయడానికి తమ్మును తాము ప్రతిష్ఠించుకున్న యాజకులను నమ్మకంగా వెంబడించడానికి ఎప్పుడైతే నువ్వు సిద్ధపడతావో, ఎప్పుడైతే నువ్వు అలవాటు పడతావో, ఎప్పుడైతే నీ మనసును కుదుర్చుకుంటావో, దేవుడు నీ కొరకు నియమించిన, దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన 2 పాల అభిషేకాన్ని నువ్వు పొందుకోగలుగుతావు. నీవు పొందుకున్న అభిషేకం నీ పక్షంగా యుద్ధం చేయడం ప్రారంభిస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. నీవు పొందుకున్న అభిషేకం నీ పక్షంగా కార్యాలు చేస్తుంది. నువ్వు ఆత్మలో బలపడుతున్నప్పుడు, ఆత్మలో స్థిరపడుతున్నప్పుడు, ఆత్మలో బలిసినప్పుడట నీ కాడి నీ మీద నుండి ఏమవుతుంది, విరగొట్టబడుతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏ కాడి మోస్తున్నావో నాకు తెలియదు, ఏ కాడి నిన్ను వంచేస్తుందో నాకు తెలియదు, ఏ కాడి చేత నువ్వు బాధపడుతున్నావో నాకు తెలియదు, కానీ యెహోవా కార్యం, క్షమించండి, దేవుని ఆత్మ ప్రతి కాడి, నీ మీద ఉన్న ప్రతి కాడిని విరగొడుతుంది. నేను నమ్ముతున్నాను, విశ్వసిస్తున్నాను. 50 రోజుల ఉపవాస ప్రార్థనలో దేవుడు నీ కొరకు నియమించిన అభిషేకాన్ని నువ్వు పొందుకుందువు గాక.
హల్లెలూయా. నీ అభిషేకము 50 రోజుల ఉపవాస ప్రార్థనలు నీ పక్షముగా యుద్ధము చేసి నీ కాడిని విరగగొట్టునుగాక. నీ యోర్దానుని జయించి అభిషేకం నీకు ఇచ్చునుగాక. నీ కొరకు యోర్దానుని పాయలు చేయునుగాక. ఎగువ నుండి పారుతున్న యోర్దాను నది వెనకకు నా దేవుడు మళ్లించునుగాక. హల్లెలూయా. దావీదు అంటాడు, ఏమొచ్చిందా యోర్దానా? గొర్రె వలె గంతులు వేసి వెనక పారిపోతున్నావు, లేడి వలె గంతులు వేస్తూ, పొట్టేల వలె గంతులు వేస్తూ వెనకకు పారిపోతున్నావు. నీ శక్తి ఏంటి? నీ బలం ఏంటి? నీ సామర్థ్యం ఏంటి? కోతకాలం ఇది. నీ కోతకాలంలో మునుపున్న బలం కంటే ఇప్పుడు బలం ఎక్కువ కదా. కట్ల మీద పొర్లి పారే బలం కదా, మృత్యువు కదా నువ్వు. ఏమైంది యోర్దాను వెనకకు పారుతున్నావంటే? దేవుని స్తోత్రం కలుగును గాక. దావీదు అన్నాడు, కారణం ఏంటంటే సర్వలోక నాదుని నిబంధన మందసాన్ని మోయుచున్న యాజకుల కాళ్ళు అరికాలును తాకగానే, అరికాలు యోర్దాను తాకగానే నేను వెనకకు పారిపోయాను అని చెప్పిందట. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ వారిలో ఏమీ లేదు. మరలా చెప్తున్నాను, యాజకునిలో ఏమీ లేదు. యాజకుడు కూడా మీలాంటి వాడే. యాజకుని కూడా మీకులాగా 2 చేతులు ఉన్నాయి, 2 కళ్ళు ఉన్నాయి. యాజకుని కూడా మీకులాగా నోరుంది. యాజకుడు కూడా మీలాంటి బలహీనుడే. కానీ ఆ యాజకుడు భుజముల మీద దేవుని అభిషేకం నిలిచి ఉంది. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. సర్వలోక నాదుని నిబంధన మందస్సు ఆ యాజకుని భుజముల మీద ఉంది. ఆ నిబంధన మందస్సు మీదకి దేవుని ఆత్మ దిగొస్తుందట. స్తోత్రం చెప్పండి. దేవుని అభిషేకం దిగొస్తుందట. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు యాజకుడు ఆ అభిషేకాన్ని తాకినప్పుడు ఏమైపోయాడంటే ఆత్మచేత నింపబడ్డాడు, పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడు. ఈ పరిశుద్ధాత్మ చేత నింపబడిన యాజకుని కాలు మోపగానే యోర్దాను వెనకకు మలడం ప్రారంభించింది. హల్లెలూయా. అభిషేకం పోరాడద్ది. ఆమేన్ చెప్పండి గట్టిగా. స్తోత్రం చెప్పండి. అభిషేకం పోరాడుతుంది. గట్టిగా స్తోత్రం చెప్పండి. అర్థమైన వారు మరలా చెప్తున్నాను, అభిషేకము నీ పక్షంగా పోరాడుతుంది. హల్లెలూయా. నువ్వు చేయలేని కార్యాలు నీ కొరకు చేస్తుంది. నువ్వు చేయలేని అద్భుతాలు నీ కొరకు చేస్తుంది. నువ్వు సాధించలేని విజయాలు పరిశుద్ధాత్మ నింపుదల నీ కొరకు సాధిస్తుంది ప్రియులారా. హల్లెలూయా. అభిషేకాన్ని పొందుకోవాలంటే క్రమం ఏంటి? అపోస్తుల ఉపదేశ క్రమం ఏంటి? అభిషేకం పొందుకోవాలంటే అరటికాయ అంటే అభిషేకం రాదు. జిలేబీలు ఈరోజు ఈ మధ్య కొత్తగా ఒకటి వచ్చాడు, అందరూ అరటికాయలు పెడుతున్నారని ఇటు జిలేబీలు పెట్టాడు. ఏం పెట్టాడు? జిలేబీలు. షేర్ చేస్తా ఇంటికి వెళ్ళిన తర్వాత. నేను వాట్సాప్లో ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూసా. ఏం ప్రార్థన చేస్తున్నాడు? జిలేబీలకి. ఈ జిలేబీల మీద ఏముందంటే దేవుని అభిషేకం ఉందట. ఆ జిలేబీలు తిన్నవాడికి ఏమొస్తాయంటే అది దేవుని అభిషేకం వస్తుందట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏ అభిషేకం ఇది? జిలేబీ. చెప్పరు ఏ అభిషేకం? దేవుని అభిషేకం కాదు. ఏ అభిషేకం ఇది? జిలేబీ అభిషేకం. అరటికాయ అభిషేకం అయిపోయింది. ఆ తర్వాత ట్రెండ్ అయింది ఏంటి తెలుసా? యాపిల్కాయ అభిషేకం. అది కూడా తెలుసా మీకు? నల్గొండలో ఒక పాస్టర్ గారు ఉన్నారు. ఆ పాస్టర్ గారు ఏం చేస్తారు అంటే యాపిల్కాయలకి ఏం చేస్తాడు? ప్రార్థన చేసి ఇస్తాడు. చాలామంది జనం వస్తారు తెలుసా? చాలామంది వస్తారు. ఎంతమంది వస్తారు తెలుసా? చాలామంది, వేల మంది జనం వస్తారు. పెద్ద చర్చి వాళ్ళది. అయ్యగారు మాకు ఏమని చెప్పారు తెలుసా? పరిచర్య 2 రకాలు. ఒకటి వెండితో కట్టే పరిచర్య, బంగారంతో కట్టే పరిచర్య, వెలగల రాళ్ళతో కట్టే పరిచర్య. మాకు చెప్తున్న ట్రైనింగ్లో చెప్తున్నారు. రెండవది గడ్డితో అట, కొయ్య కాలుతో అట, కర్రతో కట్టే పరిచర్య. హల్లెలూయా. ఒక మాట చెప్తాను, జీవితకాలం అంతా కష్టపడితే 12 కాసులు సంపాదించడం కష్టం. అవునా కదా? జీవితకాలం కష్టపడితే 12 కాసులు సంపాదించలేము. అవునా కదా? జీవితకాలం కష్టపడితే బంగారం ఎంత సంపాదించగలుగుతాం? ఎంత? జీవితకాలం కష్టపడితే గడ్డి ఎంత సంపాదించగలుగుతాం? గడ్డి ఎంత సంపాదించగలుగుతాం? 1 గంట కష్టపడితే 1 వాము వేస్తాం. అవునా కదా? 1 గంట. హలో, 1 జిలేబీ ఇస్తే ప్రజలు బోలంతమంది, 1 యాపిల్కాయ కోసం వచ్చేవాళ్ళు బోలంతమంది, 1 తైలం కోసం వచ్చేవాళ్ళు బయలంతమంది. పరలోకం కొరకు సిద్ధపడుతున్న బంగారం లాంటి ముత్యాలు కొద్దిగానే ఉంటారు. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఉపదేశం కలిగిన సంఘం ఎలా ఉంటుందంటే కొద్దిగానే ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ కొయ్యకాలతో కట్టే పరిచర్య కాదు, గడ్డితో కట్టే పరిచర్య కాదు. దేవుడు ఇది బంగారంతో, వెలగల రాళ్ళతో, విలువ కలిగిన మణిమాణిక్యాలతో దేవుడు కడుతున్నాడు ఈ పరిచర్య. నమ్మిన వారు గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. జిలేబీల పరిచర్య కాదు, యాపిల్కాయల పరిచర్య కాదు, అరటికాయల పరిచర్య కాదు. ఇది దేవుని స్తోత్రం కలుగును కాదు. సర్వలోక నాదుని నిబంధన మందసాన్ని మోసే పరిచర్య ఇది. హల్లెలూయా.
గట్టిగా స్తోత్రం చెప్పండి. ఆ సర్వలోక నిబంధన మందసాన్ని మోయుచున్న ఆ యాజకులను నువ్వెప్పుడైతే అనుసరిస్తావో, నువ్వెప్పుడైతే నమ్మకంగా వెంబడిస్తావో, వారి భారంలో భారం కలిగి, వారు కలిగినటువంటి అభిషేకంలో నువ్వు పాలివాడవుతావో, వారి దర్శనంలో నువ్వు పాలివారవుతావో, వారి పరిచయలో నువ్వు పాలివారవుతావో, వారు నిలబడిన చోట నువ్వు నిలబడతావో, దేవుడు అప్పుడు నీ కొరకు నియమించిన, నీ కొరకు సిద్ధపరిచిన అభిషేకాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఆయన హల్లెలూయా. మనకెందుకులే అనుకున్న వారిని దేవుడు ఎప్పుడు వాడుకోడు. అయ్యగారు మాకు అదే చెప్తున్నారు. మనకెందుకులే అనుకున్న వారు ఎప్పుడు వాడుకోరట. మనకెందుకులే అనుకున్న వారు ఎప్పుడు ఆత్మచేత నింపబడరు. ఎప్పుడు దేవుడు వారిని వాడుకోడు. ఎప్పుడు ఎవరిని వాడుకుంటాడు అంటే వెంటనే దూకేవాడిని. ఎవరినట? వెంటనే ఈ వెనక ముందు ఆలోచన చేయకుండా వెంటనే దూకేవాడిని. దేవుని స్తోత్రం కలుగును గాక. గుడ్డిగా వెంబడించాలి పరిశుద్ధులను. నీవు ఎప్పుడైతే వెంబడించే అనుభవంలోనికి వస్తావో, ఆ సహవాస అనుభవంలోనికి వస్తావో, ఆ దర్శన అనుభవంలోనికి వస్తావో. పిలుపు ఏలియాది. పిలుపు వెళ్ళమన్నది ఏలియాని. బేతేలకు వెళ్ళమన్నది ఏలియాని. ఎరుకోకు వెళ్ళమన్నది ఏలియాని. యొర్దానుకు వెళ్ళమన్నది ఏలియాని. ఎలీషాని వెళ్ళమనలేదు. ఏలియా కూడా నాతో పాటు రమ్మని అనలేదు. కానీ ఎలీషా ఏం చేస్తున్నాడు అంటే, యెహోవా జీవము తోడు, నా జీవము తోడు, నేను నిన్ను విడువనయ్యా, నేను నిన్ను విడిచిపెట్టను, నేను నీతో పాటు వస్తాను, నువ్వు ఎక్కడ ఉంటావో అక్కడే ఉంటాను. ఇదే అనుభవం కలిగిన ఒక స్త్రీ మనకు కనపడ్డది కదా, రూతమ్మ. అందరు వెళ్ళిపో, నయోమి అంది, అయ్యా నేను మరలాకనే ఓపిక నాకు లేదు, వివాహం చేసే ఓపిక నాకు లేదు, మీరు వెళ్ళిపోండి, మీ ఇళ్ళకి వెళ్ళిపోండి, యవన కాలంలో ఉన్నారు మీరు, వెళ్ళిపోండి, మీ ఇళ్ళకి వెళ్ళిపోండి, మరలా పెళ్ళిళ్ళు చేసుకోండి, సుఖపడండి, సంతోషంగా ఉండండి. ఇద్దరు అన్నారు, అత్తమ్మ మేము వెళ్ళాం, నువ్వు ఎక్కడుంటే అక్కడే ఉంటావు, మేము వస్తామని. సొంతూరం ప్రయాణం చేసిన తర్వాత మరలా చెప్తుంది, అమ్మా మనం వెళ్ళిపోబోతున్నాం బెత్లెహేమ్కి, సమీపంగా ఉన్నాం, ఇప్పటికైనా ఒకసారి ఆలోచన చేసుకోండి, వెళ్ళిపోవాలని ఆశ కలిగిన వారు వెళ్ళిపోవచ్చు అని చెప్తే ఓర్ప అత్తగట్ట ముద్దు పెట్టి సరేలే అత్తమంది వెళ్ళిపోతానని వెనక్కి వెళ్ళిపోయిందట. అప్పుడు నయోమి రూతమ్మను అడిగింది, రూతమ్మ నువ్వు వెళ్తావంటే రూత్ ఏమని తెలిసింది చెప్పింది తెలుసా, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, స్తోత్రం కలుగును గాక. ఒక్క మాట చదవండి అక్క. రూతు గ్రంథం 2వ అధ్యాయమా 1వ అధ్యాయమా? రూతు పుస్తకం 1వ అధ్యాయం చదవక. రూతు పుస్తకం 1వ అధ్యాయం. అందుకు రూతు నా వెంబడి రావద్దనియు 16వ వచనం. అందుకు రూతు నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టమనియు నన్ను బతిమాలు కొనవద్దు, నీవు వెళ్ళు చోటకే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించదను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీవు మృతి పొందు చోటనే నేను మృతి పొందేదను, అక్కడనే ప్రాతిపెట్టబడదను, మరణము తప్ప మరి ఏదైనాను నిన్ను నన్ను ప్రత్యేకపరిచిన ఎడలా. హల్లెలూయా. 18వ వచనంలో తనతో కూడా వచ్చుటకు ఆమె మనసు కుదిరినదని, స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కుదిరిందట మనసు. హలో ఏంటంట? మనసు కుదిరిందట. ఎవరితో వెళ్ళడానికి? నయోమితో వెళ్ళడానికి రూతమ్మ మనసు కుదిరింది. బైబిల్ అంతా కూడా అలంకరణ రూపంలో రాయబడింది కదా. నయోమి ఒక తర్జుమాలో ఒక పోలికలో పరిశుద్ధాత్మకు సూచనగా ఉండే, మరొక పోలికలో నయోమి దైవ సేవకునికి సూచనగా ఉంది. రూతమ్మ ఎవరికి సూచనగా ఉంది అంటే సంఘానికి, విశ్వాసికి. వ్యక్తిగతంగా చూసుకుంటే విశ్వాసికి. ఈమె మనసు ఎవరితో కుదిరింది అంటే లోకంతో కుదరలా. ఈమె మనసు ఎవరితో కుదిరింది అంటే మనుషులతో కాదు. ఎవరితో కుదిరింది అంటే నయోమితో. రూతమ్మ మనసు నయోమితో కుదిరిందట. ఆమేన్. హల్లెలూయా. నీవెక్కడ ఉంటావో అక్కడే ఉంటావు, నువ్వెక్కడ చస్తావో అక్కడే చస్తావు, నువ్వెక్కడ పాతి పెట్టబడతావు నేను అక్కడే పాతి పెట్టబడతాను. స్తోత్రం కలుగును గాక. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. అబ్బా ఏం మాటలు! దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వస్తాను, నువ్వు చెట్టు కింద ఉంటే చెట్టు కింద ఉంటాను, పుట్ట కింద ఉంటే పుట్ట కింద ఉంటాను, నువ్వు ఏది తింటే తింటాను, నువ్వు ఎలా బ్రతుకుతే నేను అలా బ్రతుకుతాను, నువ్వు ఎక్కడ చస్తే నేను అక్కడ చేస్తాను, నువ్వు ఎక్కడ పాతి పెట్టబడితే అక్కడ పాతి పెడతాను, మరణము వరకు, మరణము తప్ప నిన్ను నన్ను మరేదియు వేరు చేయకుండా ఉండును గాక. హల్లెలూయా. హల్లెలూయా. మరణము తప్ప నిన్ను నన్ను మరి ఏది కూడా వేరు చేయకుండును గాక. హల్లెలూయా.
ఆ అనుభవం ఉండాలి పిల్లరా. ఆత్మీయ తండ్రి మన సేవకునితో, మన నడిపించే సేవకునితో, మన మీద కాపురిగా ఉండి నడిపిస్తున్న సేవకునితో మరణము వరకు నమ్మకంగా ఏ చోటికి వెళితే ఆ చోటికి, ఎక్కడ నిలబడితే అక్కడ, ఏ భారం ఉంటే ఆ భారంలో పాలివారమై మన ముందుముగాక. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చిన్నిగా తీసుకుంటే నేనేం చేయలేను. చిన్నిగా తీసుకుంటే, సింపుల్గా తీసుకుంటే ఉపదేశాన్ని నేనేం చేయలేను. అరే, ఇంట పుట్టినవాడు, ఇంట పుట్టి అలవరచబడిన వాడు కూడా యుద్ధం చేయకపోతే, హలో అర్థమవుతుందా? ఇంట పుట్టి అలవరచబడిన వాడు కూడా యుద్ధం చేయకపోతే ఇంకెవరు చేస్తారు యుద్ధం? దేవుని స్తోత్రం కలుగును గాక. అబ్రహాము దగ్గర ఇంట పుట్టి అలవరచబడిన వారు 318 మంది ఉన్నారట. ఎంతమంది ఉన్నారు? 318 మంది. ఇంట పుట్టి అలవరచబడిన వారు 318 మంది. ఆ 318 మంది పట్టుకుని ఎక్కడికి వెళితే అక్కడ, ఏ రాజ్యం మీద పడితే అబ్రహాం అక్కడ విజయం పొందుకున్నాడు. స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే అబ్రహాము కొరకు పోరాడే 318 మంది ఉన్నారు కాబట్టి. హల్లెలూయా. గిద్యోను కోసం పోరాడే 300 మంది ఉన్నారు కాబట్టి. యెహోషువ, మోషే కొరకు పోరాడే ఒక చిన్ని గుంపు ఉంది కాబట్టి దేవుడు వారిని బట్టి విజయం ఇచ్చాడు ఆయన. స్తోత్రం చెప్పరే, గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇప్పుడు బేర్షెబా మినిస్ట్రీస్లో ఇంట పుట్టి అలవరచబడిన వాళ్ళం మనం, అవునా కదా చెప్పండి? నీవు నేను మనం అందరం ఇంట పుట్టి అలవరచబడిన వాళ్ళం. మరి ఇంట పుట్టి అలవరచబడిన నీవు కత్తి తిప్పకపోతే, నువ్వు డాలు విసరకపోతే, నువ్వు యుద్ధం చేయకపోతే, నువ్వు నడుం కట్టుకోకపోతే, నువ్వు పరిచర్య చేయకపోతే, బయట నుంచి వచ్చేవాళ్ళు, నిన్నగాక మొన్న ఏలూరులో పెట్టిన వాళ్ళు పరిచర్య చేస్తున్నారు. ఇంట పుట్టి అలవరచబడిన వాళ్ళు వస్తూ పోతున్నారు. హల్లెలూయా. ఇది ఎంత పరిచర్య భారమే కాదనట్లేదు, మీకు కష్టమే. ఒక 10 నిమిషాలు ఉండడం కష్టం అనుకోవద్దు. ఈ 50 రోజులే కదా, ఆల్రెడీ 10 రోజులు అయిపోయినాయి, ఇంకా 40 రోజులే ఉన్నాయి. ఓన్లీ 40 రోజులే ఉన్నాయి. భారం అనుకోవద్దు. చెప్పే మాట ఒకటి వినండి. నువ్వు నమ్మకంగా, దైవజనుడు చెప్పలేదని కాదు, ఏలియాను ఎలీషా ఏ విధంగా వెంబడించాడో ఆ విధంగా నువ్వు నమ్మకంగా వెంబడించుడు. ఆ సేవకుని అడుగులు వేసి ఆ భారంలో పాలివాడవై ఉండి, ఆ పరిచర్యలో పాలివాడవై ఉండి, నీ వంతు నువ్వు మొత్తం చేయవలసిన అవసరం లేదు. నువ్వు చేయగలిగింది ఏదో 4 విస్తరాకులు తీసి పక్కన పడేసి, 4 ఆకులు తీసి పక్కన పడేసి, 4 గ్లాసులు తీసి పక్కన పడేసి, ఈలోపు మగవాళ్ళు గవగా వెళ్ళి ఖాళీ అయిపోయిన ఒక గిన్నెతో అడిగితే, ఒక గిన్నెకి అడిగారు అనుకోండి, ఆ పరిచర్య అప్పుడు అయ్యగారికి భారం ఉండదు, వచ్చిన వాళ్ళకి భారం ఉండదు కదా. ఆ విషయాన్ని మీరు మనసులో పెట్టుకోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఎలీషా నమ్మకంగా ఏలియాను వెంబడించాడు. వెంబడించిన కారణాన్ని బట్టి దేవుడు అతనికి ఏమి ఇచ్చాడు అంటే 2 పాల ఆత్మ నింపుదలిచ్చాడు. స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు యోర్దానులో ఏముంది అంటే పరిశుద్ధ ఆత్మ అభిషేకం. చెప్పండి, ఇప్పుడు దాకా నేను దేని గురించి చెప్పాను? పరిశుద్ధ ఆత్మ అభిషేకం. హల్లెలూయా. ఆ పరిశుద్ధ ఆత్మ అభిషేకం ఏం చేస్తుంది అంటే నీ ఆలోచనల మీద నీకు జయమిస్తుంది, నీ ప్రవర్తన మీద నీకు జయమిస్తుంది. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. నీ ఆలోచన మీద జయమిస్తుంది, 2 నీ ప్రవర్తన మీద జయమిస్తుంది, 2 నీ చెడ్డ మాటల మీద జయమిస్తుంది. కొంతమంది మాటలను జయించలేరు, కొంతమంది ఆలోచనలు జయించలేరు, కొంతమంది ప్రవర్తనను జయించలేరు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పండి. ప్రవర్తన అనేది శరీర సంబంధమైన క్రియలను చూపిస్తుంది. చెప్పండి, ప్రవర్తన అనేది శరీర సంబంధమైన క్రియలు. మాట అనేది ప్రాణానికి సాదృశ్యంగా కనబడుతుంది. ఆలోచనలో తప్పుపోవడం అనేది ఆత్మలో తప్పిపోయే స్థితిని చూపిస్తూ ఉంది. హల్లెలూయా. ఈ 3 మీద జయం ఉండాలి మనకి. మాట మీద జయం ఉండాలి, 2 ప్రవర్తన మీద జయం ఉండాలి, 3 ఊహల్లో కూడా పాపము చేయని ఆలోచనల మీద మనకు జయం ఉండాలి. హల్లెలూయా. పాట పాడితే వచ్చేది, పాట పాడితే మనకు అభిషేకం రాదు. మరలా చెప్తున్నాను, నీ ఆలోచనల మీద నీకు జయం, 2 నీ మాటల మీద నీకు జయం, 3 నీ ప్రవర్తన మీద నీకు జయ జీవితం ఉండాలి. ఈ 3 నువ్వు జయించాలి అంటే నువ్వు ఆత్మచేత నింపబడాలి. ఆత్మచేత నింపబడాలంటే పరిశుద్ధులను వెంబడించే అనుభవం నీకు ఉండాలి. ప్రతిష్ఠించబడిన సేవకులను వెంబడించే అనుభవం ఉండాలి. మందసాన్ని మోస్తున్న యాజకులను వెంబడించే అనుభవం ఉండాలి. హల్లెలూయా. 2వది ఒక మాట చదవండి. పరిశుద్ధ గ్రంథాలు తెరిచి 5 నిమిషాల్లో ముగిస్తాను. 2వ రాజుల గ్రంథం 1వ అధ్యాయం, 2వ రాజుల గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఆహాబు మరణమైన తరువాత మోయాబీయులు ఇశ్రాయేలు వారి మీద తిరగబడిరి. అహజ్యా షోమ్రోనులో ఉన్న తన మేడమైన కిటికీలో నుండి అక్క 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయమా? 5వ అధ్యాయం 1వ వచనం అక్క.
సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అను ఉమ్, ఒకడు ఒకడు ఉండేను. ఉండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగచేసి ఉండెను కనుక ఉమ్, అతడు తన యజమానుని దృష్టికి ఉమ్, గనుడై దయ పొందిన వాడాయెను. ఉమ్. అతడు మహాపరాక్రమశాలి గుర్తు చేసుకోండి, ఆ సిరియా సైన్యాధిపతి నయమాను మహాపరాక్రమశాలి అయి ఉండెను, కానీ అతడు కుష్ఠరోగి. హల్లెలూయా. చెప్పండి చెప్పండి. అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను, కానీ అతడు ఏంటంట? కుష్ఠరోగి. ఏ రోగి చెప్పండి? చెప్పండి చెప్పండి. ఏ రోగి? కుష్ఠరోగి. పరాక్రమశాలి, అన్నీ ఉన్నాయి మన దగ్గర, అన్నీ ఉన్నాయి. పరాక్రమశాలి, మంచి నేర్పటి కలిగి యుద్ధం చేస్తాడు, మంచి స్థాయిలో ఉన్నాడు, హోదా ఉంది, డబ్బు ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ అతని దగ్గర ఏముంది అంటే కుష్ఠరోగం. ఆ కుష్ఠరోగాన్ని బట్టి శరీరం అంతా కంపొచ్చేదట. శరీరం అంతా భయంకరమైన వాసన, ఇంట్లో నుంచి బయటకు వచ్చేవాడు కాదు. ఆ ఇంట్లో పనిచేయడానికి వచ్చిన ఒక చిన్నది ఆ భయంకరమైన వాసన తట్టుకోలేక ఏంటి పరిస్థితి అని కనుక్కుంటే అప్పుడు తెలిసింది ఆ ఇంటి యజమానికి కుష్ఠరోగం ఉందని. హల్లెలూయా. చెప్పండి, ఏముంది? కుష్ఠరోగం. మనోడు అన్ని విషయాల్లో వెళ్ళడానికి మంచిగా చేస్తాడు. ఆధ్యాత్మికంగా చూస్తే పరిచర్య బాగా చేస్తాడు, దేవుని సేవ బాగా చేస్తాడు, పరిచర్య బాగా చేస్తాడు, అన్ని విషయాల్లో సహకరిస్తాడు. కానీ కుష్ఠు అంటే మీకు చెప్పాను కదా, కుష్ఠరోగం అంటే ఆధ్యాత్మికంగా ఆలోచన చేస్తే ఆలోచనలో తప్పిపోయాడు, మాటలో తప్పిపోయాడు, ప్రవర్తనలో తప్పిపోయాడు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, దేవుని గురించి రాయబడినమాట, పరిశుద్ధత దేవునికి ఎన్నటికీ అనుకూలమైనది. హల్లెలూయా. పరిశుద్ధత ఎన్నటికీ దేవునికి అనుకూలమైనది. అవునా కాదా? పరిశుద్ధులకే దేవుడు చూస్తారని వాక్యం సెలవిస్తుంది కదా. పరిశుద్ధత లేకుండా ఎవరైనా ప్రభువుని చూడగలడా? చూడలేడు. ఎలాంటి వాడైనా పరిచర్య కొరకు ఎంత కానుకిచ్చినా, నువ్వెంత తోపైనా, నువ్వు ఏం చేసినా కూడా నీ దగ్గర పరిశుద్ధత లేకపోతే నీ నుండి వచ్చే వాసన దేవునికి దుర్వాసన కలిగిస్తుంది, భయంకరమైన దుర్వాసన. నీ మాటలో పరిశుద్ధత ఉండాలి. ఆమేన్ చెప్పండి. ఆమేన్ చెప్పండి అందరూ. నీ మాటలో పరిశుద్ధత ఉండాలి. అందరూ ఆమేన్ చెప్పండి. చేయెత్తి ఆమేన్ చెప్పండి. నీ మాటలో పరిశుద్ధత ఉండాలి, నీ ప్రవర్తనలో పరిశుద్ధత ఉండాలి, నీ ఆలోచనలో పరిశుద్ధత ఉండాలి. హల్లెలూయా. నువ్వెంత పరాక్రమశాలి అయినా ఉండు, నీ దగ్గర ఎన్ని టాలెంట్లైనా ఉండు, నీ మాటలో పరిశుద్ధత లేకపోతే, నీ క్రియలో పరిశుద్ధత లేకపోతే, నీ ఆలోచనలో పరిశుద్ధత లేకపోతే, నీ ద్వారా కలిగే ఏ వాసన అయినా, నీ వలన కలిగే ఏ పరిచర్య అయినా దేవునికి దుర్గంధం, దుర్వాసన కలిగిస్తుంది. పరాక్రమశాలి కానీ ఏంటంట? కుష్ఠరోగి. అప్పుడు చెప్పింది ఈ స్త్రీ, మా ఊర్లో ఒక దైవజనుడు ఉన్నాడు. ఇశ్రాయేలు యూదులు స్త్రీ చెప్పింది, మా దగ్గర ఒక దైవజనుడు ఉన్నాడు, మా ఊర్లో దైవజనుడు ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్తే స్వస్థత కలుగుతుంది, ఆయన దగ్గరికి వెళ్ళమని. వెంటనే రాజుగారి దగ్గరికి వెళ్ళి, పలానా ఇశ్రాయేలు దేశంలో ఒక దైవజనుడు ఉన్నట, ఆయన దగ్గరికి వెళ్తున్నాను, రాజా నా నిమిత్తం ఒక లేఖ పంపించమన్నాడు. వెంటనే రాజు, నా సైన్యాధిపతి, సిరియా రాజు సైన్యాధిపతి రాజా నీ దగ్గరకు వస్తున్నాడు, అతనికి స్వస్థత కలిగించు అని ఒక లేఖ రాసి రాజుగారికి పంపించాడు. ఆ లేఖ తీసుకుని నయమాన్ రాజు దగ్గరికి వెళ్ళాడు. రాజు జుట్టు పీక్కుంటున్నాడట. ఏం చేస్తున్నాడు? జుట్టు పీక్కున్నాడు. ఎందుకని? అందులో ఏముంది? తెరిచి చూస్తే, నా సేవకుడు సిరియా రాజు నీ వద్దకు, సిరియా దేశపు సైన్యాధిపతి వస్తున్నాడు, అతనికి శీఘ్రముగా స్వస్థత కలుగ చేయమన్నాడు. ఆ స్వస్థత ఇతని వల్ల అవుతుందా? చెప్పండి, అవుతుందా? రాజు వల్ల అవ్వదు. అయ్యో నా వల్ల ఎలా అవుతుందని మనోడు ఏం చేస్తున్నాడు అంటే జుట్టు పీక్కుంటున్నాడు. అప్పుడు ప్రక్కన ఉన్న ఒకడు మంత్రి చెప్పాడు, అయ్యా అది మన వల్ల కలిగేది కాదు, కానీ మన దేశంలో మన ఊర్లో ఒక అభిషేకం కలిగిన దైవజనుడు ఉన్నాడు, ఆయన యొద్దకు పంపిస్తే ఆ కార్యం జరుగుతుంది అన్నాడు. స్తోత్రం కలుగును గాక. వెళ్ళాడు, దైవజనుడు ఇంట్లో ఉన్నాడు. ఈ సిరియా సైన్యాధిపతి అతనితో పాటుగా ఉన్న ఒక పనివాడు వెతుక్కుంటూ వెళ్ళారు. ఆయన గదులు లోపల ఉన్నాడట. ఈయన వచ్చాడు. వచ్చిన తర్వాత ఆ విషయం తెలుసుకున్న తర్వాత ఎలీషా చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, యోర్దానుకు వెళ్ళి 7 మార్లు స్నానము 7 సార్లు మునుగు. వెంటనే మనోడు కోపం వచ్చింది. వెంటనే నయమానుకు కోపం వచ్చింది. ఈ యోర్దాను కంటే, ఈ మురికి నీళ్ళ కలిగిన యోర్దాను కంటే శ్రేష్టమైన నదులు మా దేశంలో లేవా? అక్కడ కొన్ని నదుల పేర్లు చెప్పాడు. అంతకంటే మంచి నీళ్ళ సరస్సులు, శ్రేష్టమైన నదుల నీళ్లు మా దేశంలో లేవా? ఒకవేళ స్నానము చేసి నేను శుద్ధీకరించబడాలి అంటే మా దేశంలో నదుల్లో నేను స్నానం చేయలేనా? అక్కడ నేను మునగలేనా? అప్పుడు నాకు స్వస్థత కలుగుదా అని మనోడు మనసులో గర్వించట. మనోడు హృదయంలో గర్వించి నేను మునగను అన్నాడట. వెంటనే పనివాడు అన్నాడు, రాజా నీ కుష్ఠరోగం నుండి స్వస్థత పొందడానికి చాలా సంవత్సరాలు కష్టపడుతున్నావు. ఒకవేళ ఈ దైవ సేవకుడు నిన్ను వెండి బంగారం అడిగితే నువ్వు ఇవ్వవా అన్నాడు.
ఎందుకేమో ఖచ్చితంగా ఇస్తాను, ఆయన నన్ను స్వస్థపరుస్తాడంటే ఆయన కొరకు ఏదైనా ఇస్తానన్నాడు. అప్పుడు వెంటనే ఆ పనివాడు అన్నాడు, ఆ వెండి బంగారాల కంటే ఇది చాలా స్వల్పమైన విషయం కదా, ఇది చాలా స్వల్పమైన విషయం కదా, చిన్న విషయమే కదా. ఆయన నిన్ను వెండి అడిగాడా, బంగారం అడిగాడా, ఆస్తులు అడిగాడా? అడగలేదు కదా. యోర్దానులో 7 సార్లు స్నానం చేయమన్నాడు, యోర్దానులో 7 సార్లు మునగమన్నాడు. ఇది చాలా స్వల్పమైన విషయమే కదా, ఒకసారి వెళ్ళి యోర్దానులో మునుగుదాం అని చెప్పి ఆ పనివాడు సలహా ఇస్తే అప్పుడు వెంటనే ఈ ఈ ఈ నయమాను లోబడి యోర్దానులో 7 సార్లు మునిగితేనట పసిపిల్లల దేహం వంటి పరిశుద్ధమైన దేహము అతనికి అనుగ్రహించబడిందట. దేవుని స్తోత్రం కలుగును గాక. అక్కడ రాయబడిన మాట చూసా, పరిశుద్ధమైన చిన్న పిల్లల వంటి, ఏంటంటే చిన్న పిల్లల వంటి శరీరం, చిన్న పిల్లల వంటి పరిశుద్ధమైన శరీరము వారికి అనుగ్రహించబడిందట. స్తోత్రం కలుగును గాక. అంటే నేను చెప్పే విషయం ఏంటంటే, రెండవదిగా యోర్దానులో ఉన్న అభిషేకం, క్షమించండి, యోర్దానులో ఉన్నది ఏంటంటే పరిశుద్ధత. ఒకటి యోర్దానులో ఏముంది అంటే అభిషేకం, రెండవదిగా యోర్దానులో ఏముంది చెప్పండి, యోర్దానులో ఏముంది? పరిశుద్ధత. ఆ యోర్దాను దేవుని సంఘానికి సాదృశ్యంగా ఉంది పిల్లరా. సంఘంలో జరుగుతున్న ఆరాధనలకు సాదృశ్యంగా ఉంది. ఈ ఆరాధనలో, ఈ సంఘంలో నువ్వు మునిగినప్పుడు ఆరాధనలు నువ్వు మునిగినప్పుడు, దేవుని మాటకు, సేవకుని మాటకు విధేయత చూపి నువ్వు మునిగినప్పుడు నీ తలంపుల మీద నీకు జయం వస్తుంది, నీ తలంపుల్లో పరిశుద్ధత కలుగుతుంది, నీ మాటలో పరిశుద్ధత కలుగుతుంది, నీ ప్రవర్తనలో పరిశుద్ధత కలుగుతుంది. మునిపెన్నడూ లేని విధంగా దేవుడు నీ మాటను మారుస్తాడు. 50 రోజులు ప్రతిష్ఠించబడిన ఉపదేశాలు వింటున్నావు. 6 నెలలు సహవాసం చేస్తే వీడు వాడవుతాడట, వాడు వీడవుతాడట. మనం ఇప్పుడు 6 నెలలు కాదు, 50 రోజులు పరిశుద్ధులతో సహవాసం చేస్తున్నాం. 50 రోజులు ప్రతిష్ఠించుకున్న సేవకులతో సహవాసం చేస్తున్నావు. 50 రోజులు దేవుని సన్నిధితో సహవాసం చేస్తున్నావు. మన మాట మారదా? మన క్రియ మారదా? మన తలంపులు మారవా? మన ఉద్దేశాలు మానవా? నువ్వు మొదట మునుగు చూడు. యోర్దానులో 7 సార్లు మునగడానికి నిన్ను నీవు సిద్ధపరుచుకుని మునుగు చూడు. దేవుడు నీ పరిశుద్ధతను అనుగ్రహిస్తాడు. ఆయన ఆలోచనలో పరిశుద్ధత, 2 తలంపుల్లో తలంపుల్లో పరిశుద్ధత, 2 ప్రవర్తనలో పరిశుద్ధత, 3 నీ మాటలో పరిశుద్ధత. 2 విషయాలు చెప్పాను. యోర్దాన్ అంటే అభిషేకం, 2 యోర్దాన్ అంటే పరిశుద్ధత. అభిషేకం ఎందుకు నీకు ఉపయోగపడుతుంది అంటే, ఆయన మహిమ కలిగిన రాకడలో ఎత్తబడడానికి నీకు అభిషేకం ఉపయోగపడుతుంది. పరిశుద్ధత నీకు ఎందుకు ఉపయోగపడుతుంది అంటే, ఆయనను చూడడానికి నీకు పరిశుద్ధత అవసరమై ఉన్నది. హల్లెలూయా. పరిశుద్ధత లేకుండా ఎవడు ఎన్నడు ప్రభువుని చూడలేడు. అభిషేకం ఏమో నిన్ను రాకడలో కొనుక్కోవడానికి ఉపయోగపడితే, పరిశుద్ధత ఏమో ఆయన్ను కనులారా చూసే కృప నీకు అనుగ్రహిస్తుంది. హల్లెలూయా. ఈ 2 అనుభవాలు ఉండాలి. ఆమేన్ చెప్పండి. అందుకే దేవుడు అన్నాడు, ఎలియా నువ్వు యోర్దానికి వెళ్ళాలి, అక్కడ అభిషేకాన్ని పొందుకోవాలి, అక్కడ మునిగి నీవు పరిశుద్ధపరచబడాలి. అభిషేకం లేకపోతే, పరిశుద్ధత లేకపోతే దేవుడు చెప్పే మాట, ఏలియా లాంటి వాడికే కొనిపోయేబడే అనుభవం లేదు. హలో, ఏలియా లాంటి వాడికి ఏమి లేదు, కొనిపోబడే అనుభవం లేదు. అందుకనే దేవుడు కొనిపోవడానికి ముందు, మహిమ కలిగిన రాకడకు ముందు, దేవుడు అగ్ని రథాలు ఏలియా కొరకు వచ్చే ముందు ఎక్కడికి నడిపించాడు అంటే యోర్దాను నడిపించాడు. అభిషేకంతో నింపాడు, యోర్దాను నడిపించాడు. తలంపులో పరిశుద్ధనిచ్చాడు, మాటలో పరిశుద్ధనిచ్చాడు, క్రియల్లో పరిశుద్ధనిచ్చాడు, పరిశుద్ధపరచుకున్నాడు. ఆయనతో పాటుగా ఉండడానికి ఆయన యొద్దకు తీసుకుని వెళ్ళాడు. హల్లెలూయా. ఎంతమంది ఈరోజు ఆశపడుతున్నారు ఆయనతో పాటు ఉండాలని? ఆయనతో పాటు ఉండాలంటే యోర్దాను అనుభవం నీకు ఉండాలి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ అభిషేకం నీకు ఉండాలి, పరిశుద్ధపరచబడిన జీవితం నీకు ఉండాలి. ఈ 2 అనుభవాల కోసం ప్రాధేయపడదాం. వచ్చే ఆదివారం ఇంకొక అనుభవం గురించి చెప్తాను. దేవుడి మాటలు మన కొరకు ఆశీర్వదించును గాక.